ఊరికేనే అన్నాను, నెంబర్ లేదు. కౌంట్ 23 పెట్టుకోండి. కొంచెం వెంకటేశ్వర గారు అక్కడ కూర్చున్నారు వెనకాల. లేదు, ఓకేనా? స్టార్ట్ చేసుకుందామా? ఏమైంది మళ్ళీ? ఏం మిస్ అయిందో చెప్పండి మళ్ళీ. ఓకే, ఫైన్. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషణకు స్వాగతం, సుస్వాగతం. పొద్దున్న భగవద్గీత ఉపోద్ఘాతం తెలుసుకున్నాం. భగవద్గీత ఉపనిషత్తులు అంటే ఏంటి, బ్రహ్మసూత్రాలు అంటే ఏంటి, వేదాలు, తర్వాత పురాణాలు, కావ్యాలంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత అనే విషయాలు తెలుసుకున్నాం. ఇది పర్మనెంట్గా అందరూ కూడా గుర్తుంచుకోండి. భగవద్గీత గొప్పతనం తెలుసుకున్నాం. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ మురళీగానముతో గోపికలందరికీ కూడా మోక్షాన్ని ఇస్తే, గీతాగానంతో మనందరికీ మోక్షం ఇవ్వాలని. గీత శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్పాడు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 4 times చెప్పాడు. దాన్ని గీతా చతుష్పదం అంటాం. ఏమంటాం? గీతా చతుష్పదం. ఇందులో ఏం చేశారు ఆయన? 4 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగం, ఈ 4టిని స్పెషల్గా చెప్పాల్సినటువంటి పరిస్థితులలో స్పెషల్గా చెప్పారు. కంబైన్డ్గా చెప్పాల్సినటువంటి పరిస్థితులలో కంబైన్డ్గా చెప్పారు. అన్నిటికంటే ముందు చెప్పినది ఆయన భ్రమర గీతలు, గోపికా గీతలు అన్నా కూడా అనుకోవచ్చు. గోపికా గీతలు, భ్రమర గీతలు, ఈ రెండింటి లోపల కూడా భక్తి యోగము అనేది ముఖ్యంగా రాసుకోండి. భక్తి యోగము, గోపికా గీతలు, తర్వాత భ్రమర గీతల లోపల భక్తి యోగంని ఎక్కువ ఫోకస్ చేశారు. దాని గురించి మనం ఎల్లుండి తెలుసుకుంటాం. ఓకే, తర్వాత ఉత్తర గీత అని ఒకటి చెప్పారు. ఎప్పుడు చెప్పారు ఉత్తర గీత? యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేశారు? అర్జునుడు అన్నాడు అన్నమాట, బావా నువ్వు అప్పుడు యుద్ధం అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు 30 ఏళ్ళు కూడా అయిపోయింది, ఇప్పుడు రాజసూయ బాగా ఎంజాయ్ చేశాను ఇన్నాళ్ళ పాటు. ఇప్పుడు నేను ఏంటంటే భగవద్గీత టైంలో నువ్వు చెప్పింది నేను చాలా టెన్షన్లో ఉండి సరిగా వినలేకపోయాను, కాబట్టి మళ్ళీ మొత్తం ఒకసారి చెప్పు అంటాడు. శ్రీకృష్ణుడు అంటాడు, అంత ఓపిక నాకు లేదు, నీకు బాగానే ఓపిక శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా, కాబట్టి అని ఆయన ఏమంటాడంటే, ఇక నీకు ఇప్పుడు ఈ సమయం లోపల నీకు కావాల్సింది అప్పుడు చెప్పిన కర్మయోగం కాదు. అప్పుడు ఏంటంటే అన్ని యోగాలు చెప్పాను నీకు నేను, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అన్నీ చెప్పాను. ఇప్పుడు మటుకు అవన్నీ అవసరం లేదు నీకు. అప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే తప్పు, అంటే కర్మ చేయకపోతే తప్పు. ఇప్పుడు నువ్వు కర్మ చేస్తే తప్పు. 30 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నేను చిన్నప్పుడు గోటీలాడాను, ఇప్పుడు కూడా గోటీలాడతానంటే ఎట్లాగా కదా. కాబట్టి అలా చేయకూడదు. ఎప్పుడు ఏ వయసుకు చేయాల్సిందో ఆ వయసుకు చేయాలి. ఇప్పుడు నీకు కావాల్సింది మోక్ష సాధన. అయితే మోక్ష సాధనకు అన్నింటికంటే ముఖ్యం ఏంటి? మనస్సుని నిగ్రహించుకోవడం. ఆ మనస్సుని నిగ్రహించుకోవడం ఎలాగా? ఆ మనస్సును నిగ్రహించుకోవడం కోసం నీకు రాజయోగం చెప్తాను అని చెప్పి ఏదైతే మనము రేపు తెలుసుకోబోతున్నామో ఆ రాజయోగం గురించి పూర్తిగా చెప్పాడు. ఇది డైరెక్ట్గా శ్రీకృష్ణుడి నుంచి వచ్చినది. దీన్ని ఉత్తర గీత అంటాం. ఓకే, గోపికా గీతలు అయిపోయాయి, శ్రీమద్ భగవద్గీత అయిపోయింది, ఉత్తర గీత అయిపోయింది. చివరి లోపల శ్రీకృష్ణుడు అవతార సమాప్తి మొన్ననే మనం భాగవతంలో తెలుసుకున్నాం. అందరం చాలా బాగా తెలుసుకున్నాం, చాలా డీటెయిల్గా. మహాభినిష్క్రమణ అనేటటువంటి సబ్జెక్ట్ పెట్టుకుని దాని మీద మనము తెలుసుకున్నాం, చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. అందులోపల ఉద్ధవుడు అంటాడు అన్నమాట, నువ్వు మా బంధువువి, చుట్టం. రెండవది ఏంటంటే మాలాంటి సామాన్యులందరికీ కూడా ఏదన్నా ఒకటి రావాలి అంటే, అప్పుడు ఆయన ఏం చేశారంటే కర్మభక్తి జ్ఞానయోగాలు 3 కలిపి నీకు నేను ఎక్కువగా కర్మ గురించి చెప్తాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా కర్మ ఇంపార్టెంటు, కాబట్టి కర్మ అనేటటువంటిది నీకు నేను చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను అని చెప్పేసి ఉద్ధవ గీత చెప్పాడు. ఈ ఉద్ధవ గీత ఎప్పుడవుతుంది? మనకు భగవద్గీత అయిపోయిన తర్వాత. మనం భగవద్గీత అయిపోయిన తర్వాత మనకు అయిపోతుంది. ఇప్పుడు భగవద్గీత 18వ అధ్యాయంలో మనం చెప్పుకుంటున్నాం ప్రతి వారం కదా.
భగవద్గీత అయిపోయిన తర్వాత మనకు ఉద్ధవ గీత ప్రారంభమవుతుంది. అత్యద్భుతమైనటువంటి ఉద్ధవ గీత. ఈ ఉద్ధవ గీత చెప్పుకుంటున్నప్పుడే మనం అందులో కూడా దత్తాత్రేయ స్వామి యొక్క 24 గురువులు అని చెప్పి తెలుసుకున్నాం కదా, క్లుప్తంగా తెలుసుకున్నాం ఉద్ధవ గీత. అందుకే మీకు క్విజ్ లోపల కూడా ఎక్కువ ప్రశ్నలు ఇవ్వలేదు. ఉద్ధవ గీత నుంచి 1-2 ప్రశ్నలు 3 ప్రశ్నలు ఏమో ఇచ్చినట్టున్నాను అంతే కదా. ఉద్ధవ గీత గురించి ఎక్కువ నేను ఇవ్వలేదు, ఎందుకంటే ఉద్ధవ గీత ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. భాగవతంలో ఉన్న ప్రతిదాన్ని మనము చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. కపిల గీత ఎంత డీటెయిల్గా తెలుసుకున్నాం, సెపరేట్గా ఒక 10 వారాలు 15 వారాల పాటు తెలుసుకున్నాం. శృతి గీతలు 10-15 వారాల పాటు తెలుసుకున్నాం. గోపికా గీతాలు మెడిటేషన్ పద్ధతిలో తెలుసుకున్నాము. మెడిటేషన్ అయిపోయిన తర్వాత మనం ఎందులో తెలుసుకున్నాం, దాన్ని మామూలుగా కూడా చెప్పుకొని తెలుసుకున్నాం. కాబట్టి ఏమైతుందంటే మనకి ఈ విధంగా మనము ఒక్కొక్క దాని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఉద్ధవ గీత ఒక్కటి మాత్రము మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్ధవ గీత మనం తర్వాత తెలుసుకుందాం. మరి ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోయిన ఒక ఫ్యాక్ట్ మాత్రం, భగవద్గీత కానీ ఇంకో ఏ గీత అన్నా కానీ 4 కంపల్సరీ ఏవో ఒకటి ఉండాలి. ఏముండాలి? కర్మ, భక్తి, రాజయోగము, జ్ఞానయోగం, ఇవి ఉండాలి అనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు భగవద్గీత లోపల కర్మయోగం అనేది మొదట 6 అధ్యాయాలని కర్మ షట్కం అంటాం. భగవద్గీతలో మొదట 6 అధ్యాయాలని కర్మ షట్కం అంటారు. 6వ అధ్యాయము ఒక్కదాన్ని రాజయోగం అంటారు. 6 అధ్యాయాలని కలుపుకొని కర్మయోగం కిందకే వస్తుంది, కానీ 6వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా రాజయోగము అంటారు. దీన్నే ధ్యాన అంటే మెడిటేషన్. నేను ధ్యాన అన్న జ్ఞాన అన్న కన్ఫ్యూజ్ అవుతారని ధ్యానము మెడిటేషన్ ఎప్పుడు కూడా నేను రాజా అంటాను. రాజయోగం ఏదైతే ఉందో ఆ రాజయోగము 6వ అధ్యాయంలో ఉంది. 7, 8, 9, 10, 11, 12 భక్తి యోగము లేదా భక్తి షట్కము. షట్ అంటే 6, భక్తి షట్కం అంటే 6. ఇది మనం ఎల్లుండి తెలుసుకుంటాం. చివరి రోజు నాడు మనము ఇక్కడి నుంచి చెక్అవుట్ చేసే రోజు నాడు ఏం చేస్తామంటే జ్ఞానయోగం తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం? జ్ఞానయోగం తెలుసుకుంటాం. ఓకేనా? క్లియర్ ఇప్పటి వరకు మనకు. ఇక ఎలాగో మొదటి అధ్యాయం నుంచి కర్మయోగం గురించి చెప్పుకోవాలి, కర్మయోగం గురించి చెప్పాలి. కర్మయోగం గురించి చెప్పడానికి ముందే మనం ఇవాళ పొద్దున్న ఒక శ్లోకం తెలుసుకున్నాం. ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మమక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, నా పిల్లలు పాండురాజు పుత్రులు ఏం చేశారు, ఎంత పని చేశారు అనేది కూడా మనం అర్థం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు చెడ్డవాడైనా కూడా ధృతరాష్ట్రుడితో ప్రారంభమైన దాన్ని మనము చెడుగా తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాజు. రెండవది ఏంటి? భగవద్గీత అనేది ధృతరాష్ట్రుడు చెడ్డవాడు కాదు అనేది ఒకటి. రెండవది ఏంటంటే ధర్మ అనేటటువంటి పదంతో ప్రారంభమైంది కాబట్టి ఏ దోషము లేదు, మంగళవాక్యంతో ప్రారంభం అవ్వాలి ఏ గ్రంథమైనా. అది మూడో పాయింట్ కూడా మనం ఏం తెలుసుకున్నామంటే సంజయ అంటే సమ్యక్ జయ, ఇంద్రియాలను జయించేటటువంటి వాళ్ళు కావాలి అన్నది. ప్రారంభమే. అర్జునుడు ముందు ఈయన వచ్చేస్తాడు, దుర్యోధనుడు వస్తాడు, ఎదురుగా చూస్తాడు, 7 అక్షౌహిణులు కనిపిస్తారు. అక్షౌహిణి అంటే అన్ని కలుపుకొని గుర్రాలు, ఏనుగులు, కాల్వలం అంతా కలుపుకొని సుమారుగా 1,09,000. ఓకే, సో 18 అక్షౌహిణులు అంటే 2 వైపులా కలిపి 18 అధ్యాయం, 18 లక్షలు మొత్తం అంతా కలుపుకొని, కాల్బలము, గుర్రము, ఏనుగులు, తర్వాత రథాలు, సైనికులు అందరూ కలిపి సుమారుగా 1,09,000 ఉంటాయి. ఇది క్లియర్ కదా? అక్షౌహిణి అంటే క్లియర్ అయిపోయింది. అలాంటివి 1,09,000 సంథింగ్. అందులోపల కాల్బలము, అశ్వబలము, రథాలు, గజాలు. అది కొద్దిగా ఒకసారి నంబర్ చూసుకొని ఇచ్చేసుకోండి. కాబట్టి మొత్తం కలిపి 1,09,000 సంథింగ్ వస్తుంది. ఆ అక్షరాలు అన్ని కలుపుకున్నా కూడా 18 వస్తుంది. 18 అనేది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. 18 అంటే 9తో సమానం. 9 అనేది భగవంతుడి యొక్క నెంబరు. 9 అనేది భగవంతుడి యొక్క నెంబరు. అయితే మరి అక్కడ 18 ఎందుకు వచ్చింది? 8 + 1 9 కరెక్టే, 9 అయింది కరెక్ట్. కానీ అక్కడ 18 నెంబర్ సిగ్నిఫికెన్స్ ఏంటి? అది కూడా కరెక్టే. 18 అనే నెంబరు 18 యొక్క గొప్పతనం చాలా ఉంది. కానీ ఇక్కడ 18 రోజుల్లో యుద్ధం జరిగింది, 18 అక్షౌహిణులు, 18 అధ్యాయాలు, మహాభారతంలో 18 అధ్యాయాలు, అయ్యప్ప స్వామివి 18 మెట్లు, సైన్యంలో అన్నీ కూడా ఇవన్నీ ఒక ఎత్తు. 18 అనే దాని మీనింగ్ ఏంటంటే నరుడు ప్లస్ నారాయణుడు. నరుడు 9, నారాయణుడు కూడా 9. అయితే నరుడు అంటే మామూలు నరుడు కాదు, హయ్యెస్ట్ లెవెల్ని రీచ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన 9. హయ్యెస్ట్ లెవెల్ని రీచ్ అయిన వ్యక్తి 9.
మామూలుగా మన మనుషులకు ఇచ్చిన నంబర్స్ ఏంటి 0 1 2 3 4 5 6 7 8. దేవుడికి ఇచ్చిన నంబర్ ఏంటి 9. మన హిందూ ధర్మం ప్రారంభం అవడమే సంఖ్యాశాస్త్రంలో 0 నుంచి 8 వరకు ఏమో జీవులకు ఇచ్చింది, 9 అనే సంఖ్యనేమో భగవంతుడికి ఇచ్చింది. నా సంఖ్య ఉదాహరణకి 8 అనుకుందాం, అంటే చాలా పాపాలు చేసినటువంటి సంఖ్య 8. ఈ 8కి నాలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నాలో దేవుడిని కలపండి. 8 + 9 అంతేనా? నా నంబర్ 8, నాతో దేవుడిని కలపండి. ఎంత అయింది? 8 + 9 17ని 7 + 1 చేస్తే నేను మారానా? ఎలా ఉన్నావని అలాగే ఉన్నాను. 7 అయిన అనుకోండి నా నెంబరు. 7 + 9 16, 6 + 1 7. అంటే నేను ఎలా ఉన్నావని అలాగే ఉన్నాను. జీవుడిలో దేవుడు ఉన్నప్పుడు పాపాలు ఉన్నప్పుడు వాడు గుర్తించలేడు. ఇప్పుడు మనమందరము మనలో ఉన్నటువంటి దైవాన్ని ఎందుకు గుర్తించడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, సంస్కారాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో అవి దేవుణ్ణి గుర్తించకుండా చేస్తున్నాయి. ఇప్పుడు నా పాపాలు పుణ్యాలు 0 అయిపోయాయి. 0 + 9 9 అంటే ఏంటి? మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. అంటే దేవుడు నరుడు నారాయణుడు అయిపోతాడు. ఇక్కడ ఏమైంది? శ్రేష్ఠుడైనటువంటి నరుడు ఎవరు? అర్జునుడు. భగవంతుడి యొక్క నంబరు 9, 2 కలిపితే 18. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకు 18 అంటే ఇద్దరిని కూడా కలిపారు. మళ్ళీ ఇద్దరిని కలిపిన తర్వాత జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనే భావన రాకుండా ఆ రెండింటిని కలిపితే మళ్ళీ 9 వస్తుంది. అది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రారంభంలోనే ఈయన దుర్యోధనుడు వెళ్తాడు. 0 ఇచ్చారు, 9 ఇచ్చారు. 0 + 9 అంటే 0 ఇచ్చినా 9 ఇచ్చినా ఒకటే. అర్జునుడికి 9, కృష్ణుడికి 9 అంటే 18. నా నంబర్ ఎంత? నా నంబర్ ఎంత? ఉదాహరణకి నా 9 అంటే అది వేరు, అది శ్రేష్ఠుడైన నరుడు. మన అది కాదు కదా. సో 8 వేసుకోండి. 8 నా లోపల దేవుడు ఉన్నాడు. నాకు కలపాలా లేదా? నేనున్నాను, నాతో దేవుడిని కలపండి. 17 అంటే ఎంత? నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నా, మారట్లా. పాపాలు పోయేదాకా నా నంబర్ మారదు. హిందూ ధర్మం లోపల వండర్ఫుల్, ఎక్సలెంట్, కరెక్ట్. వేరే జోక్ అది, వేరే జోక్. వాళ్ళకి తెలిసిన జోకు మీకు తెలియదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు నవ్వారు, బట్ మీకు సంబంధం లేదు. అది చెప్పండి. వండర్ఫుల్, ఎక్సలెంట్ అంటుంటాను కదా. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఇంట్లో ఒకతను రెంట్కుండేవాడు. అది చాలా బ్యూటిఫుల్ స్టోరీ అది. అయితే ఏంటంటే ఆ ఇంటికి నేను అమెరికాలో ఉండేవాడిని, మా అమ్మ వాళ్ళ కోసం కట్టించిన ఇల్లు. అందులోపల మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకేమో వేరే వాళ్ళ మనస్థలిపురం ఇల్లే నచ్చింది. మా ఇంటి నేను కట్టించిన ఇల్లు అలా ఖాళీగా పడేశారు. 1 year అయిన తర్వాత నేను కనీసం రెంట్ కన్నా ఇచ్చుకోండి, మీకు ఏవో చిన్న చిన్న ఖర్చులకు వెళ్తాయి. మా నాన్న పాన్ వేసుకునేవాడు. నాన్న పాన్ ఖర్చులు అయినా వెళ్తాయి అంటే మా నాన్నగారు ఏం చేశారు, పాన్ ఖర్చులు ఎంత అయితే క్యాల్కులేట్ చేసి దాని రెంట్ 10,000 దగ్గర 2,000 పెట్టారు. పెడితే ఆ వచ్చిన వాడు బాగా తెలివైన వాడు గుర్తించాడు మా నాన్నని. వీళ్ళు రెంట్ పెంచేటట్టుగా లేరు, ఆయన పాన్ డబ్బులు ఇస్తే చాలు అని చెప్పేసి అలాగే ఉంచాడు. 10 ఏళ్ళైనా అలాగే ఉంది. నేను 11 ఏళ్ళ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత నన్ను కూడా వాడు మా నాన్నని వాడినట్టే వాడేవాడు. మా నాన్నగారు 2007లో వెళ్ళిపోయారు. దాంతో నేను రెంట్ ఇవ్వాలి కదా, నాకు ఓపిక ఉండేది కదా, నా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి అనేవాడిని. అతను ఏం చేసేవాడు, నన్ను చూసి గుర్తించాడు, వీడు కూడా నోట్లో వేలు పెడితే కొరకడు అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే నాకు రెగ్యులర్గా సార్ మా ఇంట్లోపల వాళ్ళు పాడైంది, ఇది పాడైంది, ఎప్పుడు ఏదో ఒకటి పాడైంది, నేను చేంజ్ చేశాను అనేవాడు. నేను ఎక్సలెంట్ అనేవాడిని. ఎందుకు? నాకు గోలలేదు. ఇప్పుడు మళ్ళీ నన్ను వచ్చి సార్ మీరు వచ్చి నల్లా ఫిట్ చేయించండి అంటే నాకు ప్రాబ్లం కదా. సో నేను ఓకే అని ఎక్సలెంట్ అనేవాడిని. అలా ఏది అడిగినా ఎక్సలెంట్. సార్ రంగులు వేయించుకుందాం అనుకుంటున్నాం సార్ అని ఎక్సలెంట్. మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అనేవాడు కదా, రిలేషన్ వచ్చారు మా ఇంటికి. వాడు ఇంగ్లీషు, బట్లర్ ఇంగ్లీషు, వండర్ఫుల్, ఎక్సలెంట్ రెండు. అప్పుడు ఏమైంది, మా ఇంటికి రిలేషన్ వచ్చారు. వాడు ఇంగ్లీషు మనం భరించలేం, మనం ఆ దూకుడు సినిమాలో లాగా దాని ఇంగ్లీష్ భరించలేం బాబు అంటాడు కదా. జ్ఞాపకం వచ్చిందా? దూకుడు సినిమా చూసారా? చూడండి. అందులో అంటాడు కదా, బాబోయ్ వాళ్ళ అమ్మ దాని ఇంగ్లీష్ భరించలేవు, మీరు యాక్ట్ ఇది మోడల్గా చేయొచ్చు కదా అంటే మనల్ని ఎవరు చూస్తారు కదా అంటే ఏంటి అని అంటే అది జ్ఞాపకం వచ్చింది కదా. సో అయితే అప్పుడు ఏమైంది, ఎక్సలెంట్ అని అంటున్నాను. చివరికి ఆయన నన్ను ఇలాగా విసిగిస్తుండేవాడు. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి. ఆయన ఫోన్ వచ్చిందంటే నాకు చిరాకు వచ్చేది, మీటింగ్లో ఉన్నా కూడా. చివరికి ఏమైందంటే ఇక నేను విసిగిపోయి ఒక రోజు బాగా ఇది చేశాను. ఏంటి మీరు ఇట్లా చేశారు అట్లా చేసి, ఆయన షాక్ అయ్యాడు. మీరు ఎక్సలెంట్ అంటున్నారు కదా సార్ ప్రతిసారి అని. నేను ఎక్సలెంట్ అంటే ఏదో మామూలుగా ఉందని అర్థం అంతే. లేదు సార్, ఎవరన్నా అడగండి సార్, ఎక్సలెంట్ అంటే చాలా బాగుందని అర్థం.
మీరు అన్నప్పుడు నేను ఎక్సలెంట్ అనగానే వీళ్ళందరూ అందుకోసం నవ్వారు అన్నమాట. మీ ప్రశ్న బాగులేదు అన్నది కాదు నా ఉద్దేశము, మీకు అర్థమైందని ఎక్సలెంట్ అన్నాను, కానీ అక్కడ వేరే ఉద్దేశం. అందుకని వీళ్ళకి కథ తెలుసు ఆల్రెడీ, ఇవాళ 2 సార్లు చెప్పాను ఈ కథ. సరే అందరికీ తెలుస్తుందని 3 తర్వాత మన చైతన్య అడిగింది కార్లో వస్తున్నప్పుడు, సౌజన్య ఎట్లాంటి స్టూడెంట్ అంటే ఎక్సలెంట్ స్టూడెంట్ అన్నాను అనమాట. అలాగనే అలాగనే అట్లాగా. సో ఎక్సలెంట్ అనే సో దాంతో ఆ ఎక్సలెంట్ అనే పదం రాగానే నవ్వేస్తున్నారు అనమాట జనాలు. ఎనీవే వండర్ఫుల్, విల్ గో గెట్ బ్యాక్. ఇప్పుడు సో ఇప్పుడు మనకు ఎక్కడ దాకా వచ్చాం? మన శ్రేష్ఠులం అయితే మన హిందూ ధర్మం అసలు 0 కనిపెట్టింది ఎవరు? ఇండియన్స్, ఆర్యభట్ట. 0 లేకముందు ప్రపంచం అంతా కూడా నానా కష్టాలు పడేది. 1 నుంచి 16 వరకు నెంబర్లు, ఇవన్నీ నానా కష్టాలు పడేవాళ్ళు. వాళ్ళకి 10 అనే నెంబర్ లేక ఏం చేయాలో తెలియదు. 0 కనిపెట్టింది మన వాళ్ళు, ఎప్పటి నుంచో ఉంది మనకి 0. ఆ 0 ఏం చేశారంటే పాపాలు లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మైండ్ తీసేస్తే మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. పాపాలు లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను 0. సో ఆ 0 అయిన వ్యక్తి 9తో సమానం అయిపోతాడు. 0 + 9 అంటే 9తో సమానం అవుతాడు. కాబట్టి 18 అనే నెంబర్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? దుర్యోధనుడు వచ్చి చూశాడు. చూడగానే అక్కడ దుష్టజుమ్నుడు ఎవరైతే ఉంటాడో, ఎవరు దుష్టజుమ్నుడు? దుష్ట కాదు, దుష్ట. పాండవుల సర్వసైన్యాధిపతి, ద్రౌపది వాళ్ళ ద్రౌపది కొడుకు, ద్రౌపది వాళ్ళ అన్నయ్య. అతడు వ్యూహాలు పన్నడంలో చాలా గొప్పవాడు. వీళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అతను అటు సైడు భీష్ముడు సర్వసైన్యాధిపతి, ఇటు దుష్టజుమ్నుడు సర్వసైన్యాధిపతి. అంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట. చూసేసరికి అత్యద్భుతంగా అక్కడ బ్రహ్మాండమైన వ్యూహాల లోపల కనిపిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఫోన్లు అందరూ ఆఫ్ చేసుకోండి, రోడ్ పైన ఎవరితో చూసి ఒకసారి ఆఫ్ చేసుకోండి. చాలా రోజు 9 o'clockకి కదా మీ ప్రవచనము అని చెప్పేసి సరే. దుష్టజుమ్నుడు ఎవరైతే ఉంటాడో ఆయన పడిన వ్యూహం చూస్తాడు దుర్యోధనుడు. చూసి ఏమిటి ఇంత అద్భుతంగా ఉంది వ్యూహము అని ఆయనకు గుండె మంట. ఆయన వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. చూడండి వాళ్ళ సైన్యం ఎంత అద్భుతంగా చేశాడో. ఎవరు చేశాడు? నీ శిష్యుడే. రెచ్చగొడుతుంటాడు, నీ శిష్యుడే. ఎవరి శిష్యుడు? దుష్టజుమ్నుడు కూడా ద్రోణాచార్యుడిని చంపడానికి వరం తీసుకుని ద్రోణాచార్యుడు శిష్యుడిగా మళ్ళీ జాయిన్ అవుతాడు. ఆయనని చంపడానికే పుట్టి ఆయన దగ్గరే శిష్యుడిగా జాయిన్ అవుతాడు. ఈ విషయము ద్రోణాచార్యుడికి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా విద్య విషయం లోపల నో చెప్పరు. విద్యని నేర్పించి తీరవలసిందే. అటువంటి చూడండి, మీ శిష్యుడే. తమ శిష్యేన ధీమతాం, మీ బుద్ధిమంతులైనటువంటి ధీమతాం అంటే అటువంటి శిష్యుడు చూసారా మీ శిష్యుడు అని చెప్పేసి అంటాడు అనమాట. రెచ్చగొడతాడు. రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్. ఇక వాళ్ళ సైడ్ సైన్యం ఎవరు ఉన్నారో చూడండి అని చెప్పి వాళ్ళ సైడ్ సైన్యం అంతా కూడా చెప్తాడు. అవన్నీ చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. అందులోపల మనము ఈయన సాత్యకి గురించి చెప్తాడు. సాత్యకి ఎవరు? శ్రీకృష్ణుడి యొక్క అర్జునుడి శిష్యుడు. కరెక్ట్. శ్రీకృష్ణుడికి ఏమైనాడు? కజిన్. శ్రీకృష్ణుడికి కజిన్ అవుతాడు. శ్రీకృష్ణుడి కజిన్, అర్జునుడికి శిష్యుడు. అతను ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే సాత్యకి, అతడు అసలు అర్జునుడికి ఏది రానియాడు. సైంధవుడి ఇష్యూ జరిగినప్పుడు కూడా వెళ్ళి బావగారిని ఆయనని అర్జునుడిని గురువు గారిని కాపాడుకోవడానికి అందరినీ ఓడగొడతాడు. కర్ణుడిని 3 బాణాలు వేసి ఒక్క దెబ్బకు స్పృహపడిపోయేలాగా చేస్తాడు. ద్రోణాచార్యుడు కొట్టగానే బాణం వేయగానే రథసారథితో సహా పక్కకి వెళ్ళిపోయి పడిపోతాడు. అంత శక్తిశాలి, అర్జునుడితో సమానమైన శక్తిశాలి సాత్యకి. సో అతని గురించి చెప్తాడు. చెప్పేడు పాండవుల సైన్యం గురించి చెప్తూ యుయుధానుడు ఇది చూస్తున్నట్లయితే ఉప పాండవులు చాలా ధైర్యం ఉన్న వాళ్ళు. కుంతిభోజుడు ఎవరంటే వీళ్లకు మేనమామలు, కుంతి యొక్క అన్నలు. కుంతిభోజుడు అనేవాడు తండ్రి అవుతాడు. తండ్రి మళ్ళీ తన పేరుతోనే కుంతిభోజుడు జూనియర్ ఉంటాడు. సో ఆయన ఇలాగ అందరినీ అక్కడ చూపించేసి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఇది కాక అర్జునుడికి 2 సైడ్స్ రథంని కాపాడడానికి 2 ఉంటారు. అలా రథాన్ని కాపాడడానికి ఉన్న వాళ్ళు కూడా చూపిస్తారు. వాళ్ళు కూడా రథాన్ని కాపాడటమే కాదు, ఈయన రథం మీద అటాక్ చేసే వాళ్ళందరినీ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు.
వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పగలరా? విక్రాంతుడు. విక్రాంతుడు ఉత్తమౌజుడు. యుధామౌళుడు ఉత్తమౌజుడు. ఒకళ్ళు లెఫ్ట్ నుంచి కాపాడతారు, ఒకళ్ళు రైట్ నుంచి కాపాడతారు. ఉత్తమౌజుడు. వీళ్ళు కాపాడ్డారు. ఇలా అందరి పేర్లు చెప్తాడు. చెప్పి ఇంత గొప్పవాళ్ళు వాళ్ళు అని చెప్తాడు. చెప్పి ఇక మా గురించి చెప్పాలి. మరి పాండవుల గురించి చెప్పడానికి 3 శ్లోకాల నిండా చెప్తాడు. 3 శ్లోకాల నిండా చెప్తాడు. వీడు గొప్పవాడు, వాడు గొప్పవాడు, వాడు ఇట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు. మన గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు మన గురించి కూడా చెప్తాను, ఏం చెప్పాలి అని ఒకటే శ్లోకంలో కంప్లీట్ చేస్తాడు. మీరున్నారు మన భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ వీళ్ళున్నారు అని చెప్తాడు. కర్ణుడేమో యుద్ధంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ గొడవ ఏంటంటే కర్ణుడేమో పెద్ద వీరుడు అనుకుంటాడు, కానీ వీరుడు కాదు. ఒక బాణాలలో కొద్దిగా పర్వాలేదు, మిగతా వాటిలో కర్ణుడు అంత స్ట్రాంగ్ కాదు. అది కాక కన్నింగ్. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈయన అతిరథ, మహారథ, అర్ధరథ ఇలా పెడతారనమాట. రథ అనిల వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి. అందులో 4th కేటగిరీలో అర్ధరథుడుగా పెడతాడు కర్ణుడు ఆయన డివిజన్ చేసేటప్పుడు. దాంతో కర్ణుడికి కోపం వస్తుంది. కర్ణుడు ఏమంటాడు, నన్ను అర్ధరథుడు చేయడం ఏంది, అతిరథ మహారథుల్లో ఉంటా నేను అనగానే భీష్ముడు అంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడావంటే నీ ప్రతి మాటని నేను బాణంతో కొడతా అంటాడు. మాట్లాడితే బాణంతో, ఇంకొక మాట మాట్లాడు బాణంతో కొడతా అంటాడు. దాంతో ఇక కర్ణుడికి కోపం వస్తుంది. నువ్వు చనిపోయేదాకా నేను అసలు యుద్ధంకే రానుకో అంటాడు. దుర్యోధనుడికి అదొక బాధ. ఇప్పుడు భీష్ముడిని ఏమనలేడు. కర్ణుడు తనకు మెయిన్ ఇది శక్తి. కర్ణుడి వల్ల దుర్యోధనుడు ఎప్పుడు పాడైతూ ఉంటాడు. సో కర్ణుడేమో తన చెడుకి చక్కటి మిత్రుడు. అటువంటి దాంతో ఏమైంది, కర్ణుడు లేడు ఇప్పుడు యుద్ధంలో. ద్రోణాచార్యుడు చూస్తేనేమో అర్జునుడు అంటే ప్రేమ. ఇటు కృపాచార్యుని చూద్దాము అంటే కృపాచార్యుడికి పాండవులు అంటే ప్రేమ. సరే పోనీ భీష్ముడిని చూద్దామంటే నేను పంచపాండవులని మాత్రం చంపను, నువ్వు ఎంతమందిని చంపమంటావో చంపు, యుద్ధం నేను నీకోసం చేస్తున్నాను, ఎవరిని చంపమంటావో నేను చంపుతా, పంచపాండవులను మాత్రం నేను ముట్టుకోను. వాళ్ళని నేను పెంచాను, వాళ్ళ నాన్న లేరు, నేను పెంచాను. చిన్నప్పుడు అసలు అర్జునుడు అయితే ఎక్కువ ఇష్టం. మట్టి లోపల పొల్లుతూ వచ్చి తాత అని ఈయన ఒళ్ళో పడిపోతాడు. తండ్రి కూడా లేడు కదా, లేకపోతే ఆయన ఇంత ప్రేమగా చూసుకునేవాడు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ సంఘటనలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అర్జునుడి విషాదం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకునే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మీరు 1వ అధ్యాయం మీద ఇప్పటి వరకు ఎవరి దగ్గర వివరణ విని ఉండరు. ఎందుకంటే 1వ అధ్యాయంలో అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. మీరు చూడండి కావాలంటే 1వ చాప్టర్ లోపల డైరెక్ట్గా అర్జునుడు ఏడ్చాడు, బయటికి వెళ్ళిపోయి ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతారు ఎవరైనా కూడా. కానీ 1వ అధ్యాయంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, తన గురించి చెప్పడానికి ఎక్కువ మంది లేరు. ఇంకా ఉన్నాడంటే సైంధవుడు ఒక్కడు మాత్రం తన లాంటి వాడు, చెల్లెలి భర్త, జయద్రథుడు అంటాడు కదా, దుశ్చర యొక్క భర్త. అతను మాత్రం కొద్దిగా నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు, బాగా దుర్మార్గుడు. సో చాలా సంతోషపడతాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే ద్రౌపది అతనికి చెల్లెలు అవుతుంది. అరణ్యం లోపల ద్రౌపదిని చూస్తే ద్రౌపది చూడగానే 2 అన్నయ్య గారు అంటే అన్న లేదు చెల్లెలు లేదు, ఒకటే సంబంధం ప్రపంచంలో ఆడమొగాకి అని చెప్పేసి లాక్కెళ్ళిపోయి రథం ఎక్కించేసుకుని వెళ్ళిపోతాడు. అంత పాపాత్ముడు వాడు. అలాంటివన్నీ అప్పుడు వీళ్ళు పాండవులలో అర్జునుడు భీముడు వెళ్ళి వాడిని బాగా కొట్టి వాడి గుండు కొరిగేసి వాడిని గాడిదెక్కించి పొట్టు పెట్టి పంపిస్తారనమాట. అప్పుడు వాడు పగబడతాడు వీళ్ళ మీద. పగబట్టి ఏం చేస్తారంటే పాండవులందరినీ నేను ఓడించాలి అని చెప్పి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆ తపస్సులో భగవంతుడు ప్రత్యక్షమై పాండవులని నువ్వు నివారించలేవు, ఎస్పెషల్లీ అర్జునుడిని అయితే అర్జునుడిని తప్ప నేను ఎవరినైనా నివారించాలి అంటాడు. సరే అర్జునుడిని తప్ప నువ్వు మిగతా 4 నివారించగలుగుతావు, బట్ 1 డే కోసమే. వాళ్ళు మహావీరుడు, వాళ్ళు దేవతా స్వరూపాలు, వాళ్ళని నువ్వేం చేయలేవు అంటే ఒక్క రోజైనా నేను వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని నోడగొట్టాలి, నాకు అది కోరిక ఉంది అంటాడు అనమాట. అనగానే తప్పదని చెప్పి ఆయనకు వరం ఇస్తాడు. అదే అభిమన్యుడిని చంపేస్తాడు. భగవంతుడు శివుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు. జయద్రథుడు తపస్సు చేస్తాడు. ఎందుకంటే అవమానం అయిపోయింది కదా, గుండు కొరికి పంపించారు కదా. ఆయనను చంపేయబోతుంటే ఈయన అంటాడు బావగారిని చంపకండి అంటాడు ధర్మరాజుతో. అదే బావగారిని చంపడం ఏంది, వాడు వచ్చేసి భార్యని అటాక్ చేస్తే ఎక్కించుకుని రథంలో తీసుకెళ్ళి అంత దుర్మార్గుడు వాడు. అలాంటిది వాడిని కూడా బావగారిని అలా వదిలేసి మన చెల్లెలు భర్త కదా అని అట్లా పంపించి గుండు కొరిగించి పంపించేస్తారు. అప్పుడు వాడు తపస్సు చేసి ఇలా పాండవులని నివారించగలిగేటటువంటి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందడం వల్లనే అభిమన్యుడు చనిపోతాడు. తర్వాత అది మనకి ఇక్కడ ఇవాళ ప్రవచనానికి సంబంధం లేదు. ఇవి తనకు ఏమర్థమైంది, ఈయన తన సైడ్ ఎవరి గురించి చెప్పుకోలేకపోతున్నాడు,
పాండవుల గురించి ఎక్కువ చెప్పాడు. పాండవుల గురించి 3 శ్లోకాలు చెప్పాడు, కౌరవుల గురించి 1 శ్లోకం చెప్పాడు. దీన్ని మనం ఎలా మ్యాప్ చేసుకోవాలి? మరి మనం ఆత్మజ్ఞానం తెలుసుకునే వాళ్ళం కదా, ఎలా మ్యాప్ చేసుకోవాలి అంటే 16వ అధ్యాయం లోపల దైవాసుర సంపద విభాగ యోగం అని ఉంది. అందులోపల ఏంటి, దేవతల లక్షణాలు 3 శ్లోకాలలో, రాక్షసుల లక్షణం 1 శ్లోకంలో చెప్తాడు. అంటే దాని అర్థమైంది, పాండవులు దేవతలు, కౌరవులు రాక్షసులు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, ఏదైనా మిస్ అయ్యారా? ఎందుకంటే భోజనం చేశాక ఎంత కష్టం తెలుసా, చెప్తున్నా నాకే ఇంత నిద్ర వస్తుంటే వింటున్నా మీకు ఎంత నిద్ర రావాలి. రాసుకోవచ్చు, మీకు 10 శ్లోకాలు వచ్చు కదా, అందులో వచ్చేస్తాయి. శ్లోకాల్లో ఉన్న పేర్లది వాళ్ళ హిస్టరీ చెప్పాను అంతే. రికార్డ్ కూడా చేస్తున్నాను కాబట్టి తర్వాత అయినా వినొచ్చు. కొద్దిగా అర్థమైందా? నిద్ర కాదు, ఎవరికైనా పాయింట్ ఏదైనా అంటే కనెక్షన్ చేసుకుంటే 16వ అధ్యాయంలో 3:1 3 శ్లోకాలలో దైవ లక్షణాలు, 1 శ్లోకంలో రాక్షస లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ 3 శ్లోకాలలో దేవతలైనటువంటి పాండవులను వర్ణించాడు, 1 శ్లోకంలో రాక్షసులైనటువంటి కౌరవులను వర్ణించాడు అని క్యాలిక్యులేషన్. ఇదే కాక అపశకునాలు చూస్తాడు. ఏమని చూస్తాడు? వాళ్ళ శంఖాలను వర్ణిస్తాడు. అనంత విజయం రాజా, అవునా? ఇక్కడ అనంత విజయం రాజా. రాజా అసలు రాజా అనొచ్చా? రాజా అసలు రాజే కాదు ఈయన. అనంత విజయం రాజా అంటాడు. అనంత విజయం అంటే ఆల్రెడీ ఆయన గెలిచేశాడు. సుఘోష మణిపుష్ప ఎవరివి మంచి ఘోష వస్తుంది, మంచిగా వాయిస్తున్నారు. మణిపుష్పకం చక్కటి సింహాసనం, మంచి సింహాసనం వేసి కూర్చోబెట్టారు. ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి రాజు అవ్వబోతున్నాడు. సో ఆ శ్లోకంలోనే ఇంకొక మీనింగ్, ఇలాంటి మీనింగ్ మనం పట్టుకోవాలి. ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆల్రెడీ ధర్మరాజు గెలిచాడు అని చెప్పి శ్లోకంలో చెప్తున్నాడు. మిగతావన్నీ అపశకనాలు ఏంటి, వీళ్ళందరూ వాయించడం, మిగతా వీళ్ళు ముందు కౌరవులు వాయిస్తారు. భీష్ముడి దగ్గరికి వచ్చి భీష్ముడిని పొగుడుతాడు. పొగడగానే అందరూ భీష్ముడి చుట్టుపక్కల ఉండి ఆయన రక్షించండి అంటాడు. భీష్ముడిని రక్షించాలా? భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, భీష్ముడిని కొద్దిగా తన వైపు తెచ్చుకోవచ్చు అని. భీష్ముడు ఏం చేస్తాడు, దుర్యోధనుడిని సంతోష పెట్టడం కోసము పెద్దగా శంఖం ఊదుతాడు. ఊదగానే ఏమవుతుంది, ఆయన చూసి కౌరవుల సైన్యం అందరూ వాయిస్తుంటారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా ఒకళ్ళు మాట్లాడుతుంటారు, ఒకళ్ళు పడుతుంటారు, ఒకళ్ళు నిద్రపోతారు, ఒకళ్ళు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి దిగుతారు, ఒకళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు, ఒకళ్ళు సెల్ ఫోన్ తెచ్చుకుంటారు, ఇంకోళ్ళు 3 సెల్ ఫోన్లలో ఏ సెల్ ఫోన్లో మాట్లాడాలా, రేపటికి ఎవరెవరితో మాట్లాడాలి ప్లాన్ చేసుకుంటారు. ఇట్లాగా ఎవరి వాయిద్యాలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాయించేస్తుంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక రకంగా అందరూ కలిసి మంచిగా ఆర్ఎస్ఎస్లో ఎట్లా అయితే మేము సంఘస్థానం చేస్తామో, సంచలనం చేస్తామో అట్లా ఉండదు. ఒక కూర్చుని పోయారా? అలాగే నిద్ర వచ్చేస్తుంది ఇవాళ. అది రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. వండర్ఫుల్. సో జోక్గా అన్నారు. వండర్ఫుల్. మంచిదే అని నా ఉద్దేశం. అయితే కాదు అనంత విజయం రాజా చెప్తున్నాను. ముందు ధర్మరాజు చెప్తా. అయితే ఇప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ అపశకునాలు బాగా వస్తున్నాయి. అపశకునాలు ఏంటి, ముందేమో వీళ్ళు గెలుస్తున్నారని. అంతకు ముందేమైంది, భీష్మ పితామహ వాయించేస్తాడు. వాయించగానే వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఒక ఆర్డర్ లేదు, ఒక పద్ధతి లేదు, రూల్ నెంబర్స్ లేవు, ఏమీ లేవు. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా, నో ఆర్డర్ ఎట్ ఆల్, నో డిసిప్లిన్ ఎట్ ఆల్, అలా వాయించేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నారు. అలాగ వాయించేస్తూ ఉంటారు అనమాట. వాయించేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, ఇది చూసిన తర్వాత అప్పుడు చక్కటి తెల్ల 4 గుర్రాలు. ఆ 4 గుర్రాల పేర్లు ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయో, నేను మొత్తం మర్చిపోయాను. 4 గుర్రాలు: శైబ్యం, బలావకం, శైబ్యం కరెక్ట్. శైబ్యము, బలావకము, తర్వాత పుష్పం వస్తుంది. ఏమొస్తుంది కాదు, దేవపుష్పము ఏదో వస్తుంది. దేవపుష్పం, ఇంకొకటి ఏదో ఉంది. మొత్తం 4 గుర్రాలు, అందమైనటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి అందమైన గుర్రాలు, తెల్ల గుర్రాలు, ఆరోగ్యవంతమైనటువంటి గుర్రాలు. ఆ గుర్రాల లోపల శైబ్యం, మణిపుష్పం, ఏవో 4 ఉంటాయి, మర్చిపోయాను అవి పేర్లు, మీరు చూసుకోండి ఒకసారి. ఆ 4 గుర్రాలని వేసుకుని అందమైనటువంటి దీంట్లోపల శ్రీకృష్ణ పరమాత్మ, సూపర్ స్టార్ అర్జునుడు, ఇద్దరు కలిసి అందరూ వస్తూ ఉంటారు.
ఎట్లా ఉంటుంది రథం, ఎలా ఉంటుంది తెలుసా? గుర్తుంచుకోండి, ఇది 3 భాగాలు. ఇక్కడ రథసారథి కూర్చుంటాడు, ఈ స్మాలెస్ట్ ఏరియాలో రథసారథి కూర్చుంటాడు. ఇక్కడ రథం నడిపించేటటువంటి వ్యక్తి, యుద్ధం చేసే వ్యక్తి ఇక్కడ నిలబడతాడు, కూర్చుంటాడు, తన ఇష్టం. ఈ వెనకాల భాగం ఏదైతే ఉంటుందో, ఈ వెనకాల భాగం లోపల ఒక సేవకుడు ఉంటాడు. అతను ఏంటంటే బాణం అనగానే బాణం ఇస్తాడు, గద అనగానే గదం ఇస్తాడు, తర్వాత కత్తి అనగానే కత్తి అందిస్తాడు. అట్లా అందించడానికి ఒక వ్యక్తి ఉంటాడు, 3 ఉంటారు మొత్తం. ఓకేనా, క్లియరా? అండ్ అది కాక ఇంకోటి ఏంటంటే, యుద్ధం జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు డైరెక్ట్లీ అటాక్ ద రథి అంటే ఎవరైతే ఫైటింగ్ చేస్తాడో అతన్ని అటాక్ చేయకూడదు. ఫస్ట్ గుర్రాలను కొట్టాలి, తర్వాత రథసారథిని కొట్టాలి, తర్వాత దిస్ ఇస్ ద సీక్వెన్స్. డైరెక్ట్గా వచ్చి కర్ణుడు అర్జునుడిని కొట్టకూడదు, అర్జునుడు కర్ణుడిని కొట్టకూడదు. జెండాలని తర్వాత ఫస్ట్ నేను యుద్ధం స్టార్టింగ్లో ఎవరు కూడా డైరెక్ట్గా ఆ పర్సన్ని కొట్టకూడదు. క్లియర్గా ఉందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అయితే చెప్పండి. కృష్ణుని కొట్టాలి, గుర్రాలను కొట్టాలి, ఈ 4 గుర్రాలని కొట్టాలి. 4 గుర్రాలను కొట్టాక శ్రీకృష్ణుని కొట్టాలి, శ్రీకృష్ణుని కొట్టిన తర్వాతనే అర్జునుడిని కొట్టాలి. సో అందుకోసం అని చెప్పి రథాలు ముక్కలు అయిపోతూ ఉంటాయి చాలా వాటిలో. రథసారథులు ఎంతో మంది చచ్చిపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి స్ట్రాంగెస్ట్ రథసారథి ఎవరు? శ్రీకృష్ణుడు. లేదు, మీరు సారీ కాదు, మీరు కరెక్ట్గా చెప్పారు, అందుకే ఎక్సలెంట్ అన్నది. సో ఇక ఈయన చూసినట్లయితే, ఈయన అటు సైడ్ చూసినట్లయితే కర్ణుడికి ఎవరు? శల్యుడు. శల్య సారథ్యం కర్ణుడితోటి, శ్రీకృష్ణుడితోటి సమానం. వీళ్ళకు మామ అవుతాడు, ఆయన వీళ్ళకి సపోర్ట్ చేద్దామని వస్తూ ఉంటాడు. వస్తుంటే దాని లోపల ఏమవుతుంది, దుర్యోధనుడు తను ఆశ్రయం ఇస్తాడు, విడిది ఏర్పాటు చేస్తాడు. ఈయన పాండవుని ఏర్పాటు చేశాడు అనుకుంటాడు. తీరా చూస్తే దుర్యోధనుడితో కూడా సంబంధం ఉంది కదా, దుర్యోధనుడు ఏం అనలేడు. సరే దుర్యోధనుడు చేస్తే నాకు ఇలా తెలియలేదు నువ్వు అని, బట్ ఎనీవే నువ్వు నన్ను అడిగావు కాబట్టి సహాయము, నేను యుద్ధము చేయడం తక్కువ అంటే, నువ్వు యుద్ధం లాస్ట్లో మేము అడిగినప్పుడు చేద్దు కానీ ఇప్పుడు మటుకు మా సైడ్ నువ్వు కర్ణుడికి సారథ్యం చెయ్యు అంటాడు. అనగానే శల్యుడు ఎక్కుతాడు, ఎక్కేసి నువ్వు ఎటు చూస్తున్నావు, చూడు ఇటు చూడు అంటే, అర్జునుడు వేసిన బాణంకి దెబ్బకి చస్తావు నువ్వు, ఇట్లా నీకు ఎంత బాధ పెడతాడంటే కర్ణుడిని. అందుకే శల్య సారథ్యం చేయకయ్యా అంటారు. శల్య సారథ్యం అంటే ఏంటంటే, వాడు ఎటు చూస్తున్నావు, అర్జునుడి బాణం తగిలిందంటే రక్తం కారుతుంది తెలుసా. అర్జునుడు ఇలా 10 మంది మీ సైన్యాన్ని 1000 మందిని చంపేశాడు. ఇలాగా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ గుర్రాన్ని కూడా సరిగ్గా లేకుంటే నువ్వు ఏం ఫైటింగ్ చేస్తున్నావు అయ్యా, నాకు దెబ్బలు తగులుతున్నాయి, ఆ విధంగా నీ ఫైటింగ్ ఏమో కానీ నాకు దెబ్బలు తగిలిస్తున్నావు, నాకు దెబ్బలు తగిలించాడు నువ్వు. అసలు నీకు అర్ధరాది భీష్ముడు నీకు కరెక్ట్ పని చేశాడు, అర్ధరాది ఇచ్చాడు కదా, కరెక్ట్ పని చేశాడులే. ఇట్లా కర్ణుడిని మాటకి హింస పెడతాడు. అయితే కర్ణుడు హీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే కర్ణుడు ఎంత పాపాత్ముడో మనము మహాభారతంలో తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా మాట? ఎవరైనా ఒకటి చెప్పండి, చెప్పు. ద్రౌపదిని తీసుకురమ్మనేది ఫస్ట్ కర్ణుడే. ఏకవస్త్రలో ఉన్నది ఆమె అంటే, ఏకవస్త్ర కాదు వివస్త్ర అయినా పర్వాలేదు, లాక్కొచ్చేసేయండి ఇక్కడికి, పని మనిషికి ఏముంది విలువ అంటాడు. వాడికి అంత కోపం ఎందుకంటే ఇదేదైతే బాణం వేయడానికి మత్స్య యంత్రం ఏదైతే ఉంటుందో ఆ టైం లోపల కర్ణుడు గెలిచేవాడు. ఆ రోజు కర్ణుడు విలువిద్యలో డెఫినెట్గా నైపుణ్యం ఉన్నవాడే కదా, గెలిచేవాడు. ఆమంటుంది ఈ సూతపుత్రుడిని నేను చేసుకోను అంటుంది. అనగానే ఒక్కసారిగా వాడు బాణం అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. అర్జునుడు వచ్చి కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత అప్పుడు అర్జునుడు మీద అర్జునుడు ఏమో బ్రాహ్మణ రూపంలో ఉంటాడు కదా, అక్కడ చాలామంది బ్రాహ్మిన్స్ ఊరికే వివాహం చూద్దామని వెళ్తుంటారు. చాలామంది బ్రాహ్మిన్స్, ఆ బ్రాహ్మిన్స్తో కలిసి వీళ్ళు కూడా వెళ్తారు. ఎవరు మన అర్జునుడు, వీళ్ళు పంచపాండవులు కూడా వెళ్తారు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళు ఎవ్వరూ కొట్టలేరు. ఈయన బ్రాహ్మణ్ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు కొడతాడు. కొట్టగానే ఇక బ్రాహ్మణ్స్ అందరూ ఇక ఫుల్ హ్యాపీ, అరే మన బ్రాహ్మణ్ గెలిచాడు రా అని చెప్పి వాళ్ళు వీడి మీద అర్జునుడిని కొట్టడానికి వాళ్ళు వస్తుంటే, ఊరుకుంటా, ఎందుకు ఊరుకుంటామండి, మన వాడిని వదిలేస్తావా అలాగా, పదండి అని చెప్పి చెంబులు ఇసిరేయడము, చేతిలో ఉన్న కవంటలాలు ఇసిరేయడము. లేడు బ్రాహ్మణ రూపం. ఆయన వద్దన్నాడు. ఆయన ఇంకెవరైనా సరే యోధుడైతే చాలు అంటాడు. అప్పుడు అర్జునుడు వస్తాడనమాట. అప్పటి వరకు శ్రీకృష్ణుడికి వీళ్ళకి పంచపాండవులు కలవరు. మనకి ఎన్టీ రామారావు సినిమాల్లో వాటిలో చూపించినట్టుగా అంత అబద్ధం. పాండవులు ఇది ఫస్ట్ టైం శ్రీకృష్ణుడు చూసి ధర్మరాజును చూసి అంటాడు, ఈయనకి పాదాభివందనం చేసి, నేను శ్రీకృష్ణుడి కంటే ధర్మరాజు పెద్దవాడు, సో శ్రీకృష్ణుడు దేవుడైనా కూడా ధర్మరాజు పాదాభివందనం చేయకుండా మాట్లాడు. ధర్మరాజుకి పాదాభివందనం చేసిన తర్వాత మిగతా 4 బామ్మరుదులు కూడా వచ్చి ఆయన కాళ్ళకి శ్రీకృష్ణుడికి దండం పెడతారు. సో ధర్మరాజుకి ప్రతి ఒక్కడు తల వంచాల్సిందే. భీముడు కూడా శ్రీకృష్ణుడి కంటే చిన్నవాడు. ఒక్క
ధర్మరాజు మాత్రమే శ్రీకృష్ణుడి కంటే పెద్దవాడు. అయితే ఏమవుతుంది, వీళ్ళందరూ చెంబులు అవి అంతే అంత ఇది ఆ టైంలో ఎంత అవమానం జరిగింది కర్ణుడికి. సో కర్ణుడు అది బాగా పెట్టుకుంటాడు. దీనికి తోడు ఏమైంది, అందులోపల పడిపోతాడు కదా, ఏది మయసభ లోపల పడిపోతాడు కదా ఈయన దుర్యోధనుడు. ఆ టైం లోపల అదే అవమానము కర్ణుడికి కూడా అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే ద్రౌపది నవ్వుతామంటే సహజంగా నవ్వుతాం కదా ఎవరైనా పడితే, దాని అట్లా నవ్వుతుంది. కానీ దాంతో మనకి అసలే కోపము. ఇది కూడా అయ్యేసరికి ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు దాసి అయిపోయింది, దాన్ని లాక్కురని దాన్ని దీన్ని అని. అప్పుడు వికర్ణుడు వస్తాడు. వికర్ణుడు వచ్చి ఈ వికర్ణుడిని కూడా కౌంట్ చేయడు. ఎవరు, దుర్యోధనుడు ఇందాక చెప్తున్నప్పుడు వికర్ణుడిని కూడా చూసి వికర్ణుడిని కూడా వికర్ణుడు దుర్మార్గుడు, కర్ణుడు కాదు వికర్ణుడు. వికర్ణుడు అంటే 100 మంది కౌరవులలో ఒకడు. ఆయన వికర్ణుడు చాలా మంచివాడు. ఆయన వచ్చి అంటాడు, ఈ మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తాం మనము. అంతకు ముందు రోజే ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ద్రౌపదిని చూడటానికి అని చెప్పేసి వీధుల్లోకి వచ్చి నిలబడతారు. గాంధారికి కూడా అసూయ, ఇంత అందమైన ఆమె లేదట కదా, బ్లాక్ బ్యూటీ, ఇంత అందమైన ఉమెన్ లేదు, నా కొడుక్కి పెళ్లి చేసుకోలేదని విపరీతమైన అసూయ ఆమెకి. ఆమె రోడ్ల మీద వస్తుంటే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్. ద్రౌపది అంతకు ముందు రోజు వస్తారు వీళ్ళు, ఏదో సభ ఏదో ఓపెన్ చేస్తున్నారో వస్తారు వీళ్ళు. వచ్చేసరికి వాడేమో జూదంలోకి దింపుతాడు బలవంతంగా. దింపి ఒకే ఒక్క రోజు లోపల జీవితంలో స్టేటస్ మారింది. గుర్తుంచుకోండి, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. ఇక్కడ ఏం జరిగింది, ఈ రోజు మహారాణిలాగా ప్రతి ఒక్కరూ గుర్తించినటువంటి ద్రౌపది రెండవ రోజు నాడు ఎంత అవమానానికి గురైంది అనేది గుర్తుంచుకున్నాం ఒకసారి. డైరెక్ట్గా ఆమెను తీసుకొచ్చి సభ లోపల ఎంత క్రూరంగా హింసిస్తారు అనేది నేను చెప్పే కదా. మహాభారతంలో ఆ పోర్షన్ నేను చెప్పలేదు మీకు నేను క్లుప్తంగా ఒక పేజీలో చెప్పాను. అది ఒక 50-60 పేజీలలో ఆ క్రూరమైనటువంటి వాళ్ళ మాటలు అవి ఇవి అంతా ఇది ఉన్నాయి. వికర్ణుడు వచ్చేప్పుడు అంటాడు, అసలు మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నారని. ఇప్పుడు కర్ణుడు ఏమంటాడు తెలుసా, నువ్వెవరి పెద్దలు మాట్లాడు. కర్ణుడికి కమాండ్ ఉంటుంది అందరి మీద. దుర్యోధనుడి యొక్క తమ్ముడైనా కూడా తనే బెదిరిస్తాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. దుశ్శాసన నువ్వు వెళ్ళి తీసుకురా దాన్ని, లాక్కురా అనగానే అప్పుడు వీడు ఏకవస్త్ర వివస్త్ర అంటాడు. అందుకోసం అని చెప్పి ధృతరాష్ట్రుని వెళ్ళి లాక్కొని వస్తాడు ఆ జుట్టుని. ఆమె జుట్టు దుశ్శాసనుడు సార్ ఎక్సలెంట్. సో దుశ్శాసనుడు వెళ్ళి లాక్కొని వస్తాడు కదా. ఎవరు, ధృతరాష్ట్రుడు తప్పే, ఏం చేయలేడు. అది ధృతరాష్ట్రుడిగా మరి వాటేవాడు భీష్ముడు, అందరికంటే గొప్పవాడు భీష్ముడు. ద్రోణాచార్యుడు గొప్పవాడు, విదురుడు గొప్పవాడు. విదురుడు కంటే ఎప్పుడైతే వికర్ణుడు అంటాడో అప్పుడు విదురుడు చెప్తాడు. మొత్తం వికర్ణుడు గొడవ పడితే కర్ణుడు చచ్చేట్టుగా తిట్టి పంపించేస్తాడు. నీకు బుద్ధుందా, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తెలియదా, మాకు తెలియదు అనుకున్నావా, ధర్మ సూక్ష్మం. దాసి వచ్చింది, మేము ఇక్కడ ఊడిపించాలనుకుంటున్నాం. ఊడిపిస్తే తప్పేముంది, ఇప్పుడు మనం ఊడిపిస్తే తప్పేముంది. మనకు సేవ చేయడానికి వాళ్ళ డ్యూటీ అయినప్పుడు వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయమన్నప్పుడు తప్పేముంది. నువ్వేవాడికి మాట్లాడడానికి మధ్యలో అనగానే సారీ అని అతను వెళ్తాడు. కానీ ఇది ధర్మం మాత్రం కాదు, మనకు వీళ్ళ 5 మీద ఉంది, వీళ్ళ 5 మనం ఏమన్నా ఆమెని మధ్యలో ఎందుకు లాగాలి అంటాడు. అందుకని చెప్పేసి భీముడు కౌరవులందరినీ చంపింది ఎవరు, ఒక్కరిని కూడా ఎవరు చంపారు, మొత్తం 100 మందిని చంపారు. అందరినీ అత్యంత క్రూరంగా చంపినటువంటి భీముడు మాత్రము వికర్ణుని మాత్రం జస్ట్ తలకాయ తిప్పి తమ్ముడు నన్ను క్షమించు అని చంపేస్తాడు. ఇది జస్ట్ 100 మందిని చంపుతాను అన్నందుకు నేను చంపుతున్నాను, కానీ నిన్ను చంపడానికి నాకు ఏ మాత్రమో మనస్సు సహకరించడం లేదు తమ్ముడు అంటాడు. అటువంటి పాత్రలు మహాభారతం. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎవరు చెప్పలేము. శిశుపాలుడి కొడుకు పేరేంటి, దుష్టకేతువు. ఆ దుష్టకేతువు ఎవరి వైపు ఉండాలి, శ్రీకృష్ణుడు అంటే కొట్లాడేది, శ్రీకృష్ణుడు అంటే కౌరవుల వైపు ఉండాలి. కానీ అతను వచ్చేసి పాండవుల వైపు వస్తాడు. ఎందుకు తెలుసా, అతని చెల్లెల్ని ఇతను పెళ్లి చేసుకుంటాడు. ఎవరు, నకులుడు పెళ్లి చేసుకుంటాడు, శృణుమణి అని. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎవరు ఏ టైంలో ఉన్నారో తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు ఇది మనకు నిత్య జీవితంలో జరుగుతుందా లేదా, మనతో ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడో ఉన్న వాళ్ళు ఇంకో చోటుకు వస్తారు. మనకు సంబంధం లేని వాళ్ళు మన గ్రూప్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎక్కడ ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్నట్టే ఆ రోజుల్లో మనకి ఇవన్నీ చూపించడానికి. ఇది ఫస్ట్ చాప్టర్ అర్థం చేసుకుంటే మనకు చాలా వరకు కర్మయోగం అర్థమైపోయినట్టే. సరే, వెంటనే అర్జునుడు వచ్చి ఒక్కసారిగా సరే బావా, ఇప్పుడు అందమైన వీళ్ళు వాయించగానే అందరూ చక్కగా వీళ్ళందరి శంఖాలు వాయిస్తారు, విజయం ఆల్రెడీ పాండవుల వైపే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు అంటాడు, ఒకసారి యుద్ధంలో ఎవరెవరు ఉన్నారో నేను చూస్తాను బావా, తీసుకెళ్ళి మధ్యలో 2 సేనల మధ్యలో పెట్టు అంటాడు. అనగానే శ్రీకృష్ణుడు కూడా తెలివైనోడు, ఆయన ఏం చేస్తాడు, తీసుకెళ్ళి
ఏ దుర్యోధనుడు ముందు పెట్టితే బాగుండేది, ద్రోణాచార్యుడు ముందు భీష్ముడు ముందు పెడతాడు. పెట్టగానే ఒక్కసారి కృంగిపోతాడు అర్జునుడు. కృంగిపోయి చేతిలోంచి భయపడిపోతాడు, చాలా ఎమోషనల్ అయిపోతాడు. చేతిలోంచి బాణం పడిపోతుంది, శరీరం అంతా కంపిస్తూ ఉంటుంది, నాలుక ఎండుకుపోతూ ఉంటుంది, మాట్లాడలేని పరిస్థితి, వణుకుతూ ఉంటాడు. ఏమైంది అంటే, నాకు ఈ యుద్ధం వద్దు, ఏ స్వర్గ ఏమీ వద్దు, నాకు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం, నాకేది వద్దు భగవాన్, నాకేది వద్దు, నాకేమొద్దు, ఎంత వద్దు అని కృష్ణుడు ఏం మాట్లాడు, కామ్గా వింటుంటాడు. వింటుంటే ఆయన చెప్తాడు, ఎన్ని రకాలు చెప్తాడు తెలుసా, నాకు స్వర్గం ఇస్తావా వద్దు, ఇవి ప్రపంచంలో ఉన్న అన్నీ ఇస్తావా వద్దు, అలాంటిది ఆఫ్టర్ ఆల్ రాజ్యం ఎంత, నాకు వదిలేసి వెళ్ళిపోతాను, నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను, నాకు ఏ వద్దు. ఈ యుద్ధం చేస్తే కృష్ణ నీకు అనిపించటం లేదా, ఎంతమందిని మనం చంపుతున్నామో నీకు తెలియదా? అంతకుముందు యుద్ధం చేశాడా లేదా అసలు ఇతను? అర్జునుడు ఎన్నోసార్లు యుద్ధం చేశాడు, కానీ ఇప్పుడు మాత్రం ఏమంటున్నాడు, ఈ యుద్ధం అవసరమా అంటున్నాడు. అలాగే ఇంకా ఏమంటాడు, మనం కనుక చంపితే వీళ్ళందరి భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విధవలు అయిపోతారు, అయిపోయిన తర్వాత వాళ్ళు చెడు మార్గాలు పట్టే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లలు ఏమవుతారు, ఎవరు వాళ్ళకి పిండాలు పెడతారు, వాళ్ళ తండ్రులకు. ఇవన్నీ వర్ణ సంకలనం జరిగే అవకాశం ఉంది, ఒక్కొక్క ఎవరు ధర్మాన్ని పాటించని ఇది ఉంది. కాబట్టి మరి ఎలాగా? అదిగాక ఈ చనిపోతున్న వాళ్ళు మా వంశం వాళ్ళు, వార్ష్ణేయ అంటాడు. వార్ష్ణేయ అంటే వృష్ణ వంశానికి చెందిన శ్రీకృష్ణ, చనిపోతున్న వాళ్ళు మా వంశం వాళ్ళు, నీ వంశం వాళ్ళు కాదు అన్నట్టుగా ఇంకొక సెటైర్ కూడా ఇస్తాడు. ఇలాగా ఇంకేం చెప్తాడు, ఆతతాయిలు అని ఎవరైతే ఉంటారో వాళ్ళు క్షమార్హులు కాదు అని నాకు తెలుసు. ఆతతాయిలు అంటే ఎవరు? ఆడవాళ్ళని హింస పెట్టిన వాళ్ళు, విషం పెట్టి చంపిన వాళ్ళు, వేరే వాళ్ళ ప్రాపర్టీస్ని దహనం చేసిన వాళ్ళు, వేరే వాళ్ళ ప్రాపర్టీస్ని కొట్టేసిన వాళ్ళు, తర్వాత స్త్రీలని అగౌరవపరిచిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఆతతాయిలు. ఈ ఆతతాయిలు ఒక్క తప్పు చేసినా కూడా క్షమార్హం లేదు, కానీ మనం పెద్ద మనసు చేసుకొని క్షమించేద్దాం అంటాడు. నాకు తెలియక కాదు, సరే నువ్వు అనొచ్చు, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని అనొచ్చు, కానీ వాళ్ళకి తెలివి తక్కువ, వాళ్ళు గుర్తించలేదు. మనం తెలివైన వాళ్ళ మంచి వాళ్ళం, మనం గుర్తించాం కదా, కాబట్టి మనం వీళ్ళని చంపకూడదు అంటాడు. అనేసి ఇంకా చాలా చెప్తాడు. చెప్పి చివరికి నేను ఇంకా ఈ యుద్ధం చేయలేను అని చెప్పేసి వెళ్ళి వెనకాల ఇక్కడ చెప్పే కదా, ఇక్కడ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. కూర్చోగానే అక్కడ శ్రీకృష్ణుడు నవ్వుతూ కనిపిస్తాడు. ఏంటి అంటే, ఈ లోపల ఈ చేతగానితనం ఎట్లా వచ్చిందయ్యా అని చెప్పేసి అంటాడు. ఏం చేయాలి చెప్పు, అక్కడ గురువు గారు ఉన్నారు, తర్వాత మన భీష్మాచార్యులు ఉన్నారు, నేను ఎలా చంపాలి అంటాడు. కొద్దిగా తగ్గాడు. ఫస్ట్ చాప్టర్ మొత్తము కూడా నేను చంపనండి ఏమన్నా చేసుకో నువ్వు అంటాడు. సెకండ్ చాప్టర్ లోపల గురువుని తాతగారిని నేను ఎలా చంపాలి అంటాడు. అంటే కొద్దిగా తగ్గాడు. అంటే తామస్సు గుణంలోంచి రజస్సు గుణంలోకి వచ్చాడు. చివరికి శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరి గురించి అయితే ఏడవకూడదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావు, అశోచ్య నంద శోచత్వం ప్రజ్ఞ అంటే ఏంటి, తెలివైన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు అంటే. అప్పుడు అదంటే నేనేం చేయాలి, నీ శిష్యుడిని, నేను తప్పైపోయింది, నాకు ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చెప్తే అది చేయాలి అంటే. ఒక్కసారి సాత్విక గుణం భగవంతుడి దగ్గర సాత్విక గుణంతో మనం లొంగాలి. కర్మయోగంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే భగవంతుడు గుర్తించాలి అని కూడా. భగవంతుడు భక్తి యోగంలో వచ్చినప్పటికీ కూడా సాత్విక గుణాన్ని మనం అలవర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఒకరో చాప్టర్ని నేను 4 వారాలు 5 వారాలు చెప్పిన వాడిని వాళ్ళ 15 నిమిషాలలో చెప్పేశాను. ఫస్ట్ ఎవరిని చంపనంటాడు, తర్వాత రజస్సులోకి వచ్చి గురువు గారిని తాతగారిని ఎలా చంపాలి అంటాడు. కొద్దిగా తగ్గాడు. సాత్వికంలోకి వచ్చి నేను నీ శిష్యుడిని, నన్ను ఏం చేయమంటావు, నువ్వు ఏమి నన్ను ప్రపోజ్ చేస్తే నేను అది చేస్తాను, నువ్వు నాకు ఏం ఉపదేశం ఇస్తే అది చేస్తాను. సాత్విక గుణంలోకి వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, అందరము ఆత్మతత్వమే, అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, ఎవరిని చంపడము ఎవరిని చావడము అనేది ఉండదు అని చెప్పేసి. అది కాక నీకు 30 నుంచి 38 శ్లోకం ధర్మాష్టకం అని చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకాలలో క్షత్రియ ధర్మం గురించి చెప్తాడు. తర్వాత మనందరము కూడా ఏమని చెప్తాడు, ఇదేమంటారు దాన్ని, శస్త్రం అదేంటి, నైనం చిన్నంది శస్త్ర అని, నైనం దహతి పావక, అది చెప్తాడు. చెప్పి ఆ 4 మళ్ళీ ఒకసారి చెప్పాలా. ఆ 4 అంటే భూమితత్వము, అగ్ని, నీరు, వాయు, ఆకాశం తప్ప మిగతా 4 చెప్తాడు. ఆకాశం చెప్పాడు, శస్త్రాలు చంపలేవు, వాయువు తోయలేదు, గాలి నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు. ఆకాశం ఏం చేయలేదని ఎందుకు చెప్పాడు అంటే, ఆకాశం సర్వత్రా వ్యాప్తి చెందింది, ఆత్మ కూడా సర్వత్రా వ్యాప్తి చెంది, అందరం ఆత్మస్వరూపులం. ఫస్ట్ ఆత్మ నుంచి ఫస్ట్ వచ్చింది ఆకాశం, కాబట్టి ఆకాశ స్వరూపం గురించి చెప్పాడు. ఎందుకంటే ఆత్మ ఆకాశం దాదాపు సమానం
అందుకోసం మిగతా 4 పంచభూతాలు ఏమి చేయలేవు అన్నటువంటి విషయాన్ని చెప్తాడు. చెప్పి ఆత్మతత్వం అంతా చెప్తాడు. చెప్పి స్థితప్రజ్ఞుడిగా మారాలి, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సమానంగా చూడగలగాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ క్షత్రియుడు చేయాల్సినటువంటి పని ఏంటి కూడా చెప్తాడు. నువ్వు చనిపోయినా సరే యుద్ధం చేయాలి, ధర్మం చెప్తాడు, అన్నీ చెప్తాడు. చెప్పగానే శ్రీకృష్ణుడు అన్నిటికంటే జ్ఞానం గొప్పది అనేది అర్థమవుతుంది. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఏం మాట్లాడతాడు అంటే అతను దేనికి కూడా చలించడు, అన్నిటికీ కూడా నిశ్చలంగా ఉంటాడు అని చెప్పి చెప్తాడు. చెప్పగానే స్థితప్రజ్ఞుడు అలా ఉంటాడు కదా అంటే జ్ఞాని. 3వ చాప్టర్లోకి వచ్చి అంటాడు, సరే నాకు ఇప్పుడు అర్థమైంది, కర్మయోగం జ్ఞానయోగం అని 2 ఉంటాయి. నేను ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాను కదా, ఒకటి కర్మ ఒకటి జ్ఞానం. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒకటి కర్మ ఒకటి జ్ఞానం. టైం పడుతుంది. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, ఇప్పుడు సముద్రం పొంగి దేనికి నిశ్చలంగా ఉండడం. స్థితప్రజ్ఞుడు అంటే కష్టానికి కుంగిపోడు, సుఖాలకు పొంగిపోడు. అది కాక ఏంటి, ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం లోపల నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు తక్కువైనా అది ఇదవ్వదు, అంటే స్థిరంగానే ఉంటుంది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, సరే అయితే బాగానే ఉంది, నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కర్మయోగము జ్ఞానయోగం 2 ఉంటాయని అర్థమైంది, నేను జ్ఞానయోగం చూజ్ చేసుకుంటా అంటాడు. జ్ఞానయోగం అంటే అర్జునుడు ఏమనుకుంటా అంటే ఏం పని చేయకుండా ఉండడం జ్ఞానయోగము, నేను కర్మయోగం అంటే నేను యుద్ధం చేయాలి అని చెప్పేసి అని అంటాడు అనమాట. నేను జ్ఞానయోగం చూజ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇక యుద్ధం ఆపేసి వెళ్ళిపోతాను, యుద్ధం ఎలా అయినా ఆపేద్దాం అనుకుంటుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, కాదు, ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కర్మలు తప్పనిసరిగా ఉంటాయి, అవి మానకూడదు. అందులో ముఖ్యమైనటువంటివి ఏంటంటే పంచమహాయజ్ఞాలు. ఆ పంచమహాయజ్ఞాలు ఏంటి, దేవతా యజ్ఞము, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. 5 రకాల యజ్ఞాలు అందరూ చేసి తీరవలసిందే, వాటిని వదలడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. కాబట్టి మన డ్యూటీస్ వదలమని ఎవరైనా భగవద్గీతలో అన్నారు అన్నా, లేక మనం ఎవరైనా చెప్పారు అన్నా అది అబద్ధం. మన డ్యూటీ మనం తప్పకుండా చెయ్యాలి. మన డ్యూటీ మనం తప్పకుండా చెయ్యాలి అర్జున. కానీ ఆ కర్మ యొక్క సన్యాసం అంటే కర్మ యొక్క ఫలితాన్ని వేరే వాళ్ళ కోసం మనము అప్పచెప్పాలి అంటాడు. అనగానే అప్పుడు అర్జునుడు అంటాడు అనమాట, కర్మ సన్యాసం అనే పదం రాగానే సరే అయితే నేను కర్మ సన్యాసం చేస్తానంటాడు. మళ్ళీ యుద్ధం చేయకూడదని కర్మ సన్యాసాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు అతను. కర్మ సన్యాసం అంటే ఏంటి, కర్మ చేయాలి కానీ కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయాలి. ఉదాహరణకి నేను ఒక పని చేసి, నేను కష్టపడి ఒక పని చేసి ఆ పని యొక్క ఫలితాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకో, నేను డబ్బు సంపాదించాను. ఆ డబ్బు యొక్క సంపాదనని ఎవరైనా ఆర్తికి మనం డబ్బుగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మన డబ్బుకు నిజమైన విలువ వస్తుంది. మన డబ్బుకి నిజమైన విలువ ఎప్పుడు అంటే మనం ఉపయోగించుకున్నప్పుడు కాదు, ఎవరికి అవసరమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి వెళ్ళడమే మన డబ్బు యొక్క ముఖ్య లక్షణం. అది చెయ్యడం అనేటటువంటిది తప్పనిసరి అని చెప్పగానే అప్పుడు ఏమవుతుంది, ఇంకా అర్జునుడు వింటాడు. విన్న తర్వాత మరి అసలు ఏంటి కర్మ, ఎందుకు ఇది అంటే కామము, క్రోధము అనేవి ఏవైతున్నాయో ఈ లక్షణాల వల్ల మనము కర్మ సన్యాసం చేయలేకపోతున్నాము. అన్నిటి మీద కామం, అన్ని ఇది కావాలి అది కావాలని, అది తీరకపోతే ఏమవుతుంది, క్రోధం వచ్చిన తర్వాత మనస్సు అంతా నాశనం అయిపోతుంది. మనస్సు అంతా నాశనం అయిపోయిన తర్వాత మనం ఇంకా పిచ్చి వాళ్ళం అయిపోతాము, స్మృతి అంతేనా, అంతే పూర్తిగా నాశనం అయిపోతారు. కాబట్టి అది చేయకూడదు. అంటే ఎందుకు చేస్తారు ఇట్లాగా, నేను ఏం చేస్తే బాగుపడతాను అంటాడు. అంటే 3 పద్ధతులు అని చెప్పి చెప్తాడు. శమము, దమము, ప్రజ్ఞ. దమము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మొదటి మెట్టు. శమము అంటే మనస్సుని నిగ్రహించుకోవడం. ప్రజ్ఞ అంటే బుద్ధిని పెంచుకోవడం. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా కూడా ప్రజ్ఞ, బుద్ధిని పెంచుకోవడం. బుద్ధికి ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఇస్తే అంత మంచిది. బుద్ధికి ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఇస్తే అంత మంచిది. 5th క్లాస్ దాకానే చదువుకుంటే నేను 5th క్లాసుకు ఉన్న నాలెడ్జ్లో ఉన్న విషయాలను మాత్రమే పరిష్కరించగలుగుతా. 10th దాకా చదువుకుంటే 10th దాకా నేర్చుకున్న విషయాల యొక్క సమస్యలు మాత్రమే పరిష్కరిస్తా. డిగ్రీ చదువుకుంటే ఆ నాలెడ్జ్ నుంచి సమస్యలు పరిష్కరిస్తాను. కాబట్టి నేనేం చేయాలి, బుద్ధిని వికసింపజేసుకోవాలి. మనం ఆత్మబోధలో కూడా తెలుసుకున్నది అదే. దాన్ని బుద్ధిని వికసింపజేసుకోవడాన్ని ప్రజ్ఞ అంటారు. ఇంద్రియాలను మాత్రా స్పర్శస్తు కౌంతేయ, శీతోష్ణ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తాయి, దమం, ఇంద్రియ నిగ్రహము, దమము లేదా దాద్దము అంటారు. దాద్దము మనస్సుని నిగ్రహం చేసుకోవడాన్ని శమము లేదా శాంతము. అయితే ఇంద్రియాల నిగ్రహం అంటే ఏంటి, నేను మా అమ్మ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడు జ్ఞాపకం ఉందా, మా అమ్మ బల్పాలు తినేది. బల్పాలు తింటున్నప్పుడు నేనేం చేసేవాడిని, మా అమ్మకు దొరకకుండా బల్పాలని దాచేస్తే ఏం చేసేది, మా అమ్మ బాగా కష్టపడి వెతికి మళ్ళీ బల్పాలు ఎక్కడున్నాయో పట్టుకునేది, లేదా బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఇంకో బల్పాల ప్యాకెట్ తినేసేది. చివరికి నేను మా అమ్మకు ప్రామిస్ చేశాను, ఏమనంటే అమ్మ నువ్వు ఈసారి బల్పాలు తింటే నా మీద ఒట్టి అని. ఆ తర్వాత మా అమ్మ ఎదురుగా పెట్టినా కూడా బల్పాలు తినగలిగేది కాదు. ఎందుకని,
మనస్సుకి దెబ్బపడింది. మనస్సుతోని ఇంద్రియాలు బాగా, ఇప్పుడు నాకేంది ఉదాహరణకు లడ్డు, ఇందాక మామిడి తాండ్రా పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ తినాలనుంది నాకు. అప్పుడేమవుతుంది మళ్ళీ వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది అనగానే మనస్సుకి నచ్చింది కదా, వెంటనే కాళ్ళకి పని చెప్తుంది. కాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక చేత్తోని ఫ్రిడ్జ్ డోర్ తీస్తాము, ఇంకో చేత్తో మళ్ళీ రెండో అదే చేత్తో కష్టం కదా, ఒక సెకండ్ వేస్ట్ అవుతుంది. ప్యారలల్ యాక్టివిటీ తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని వెళ్తాం. సో కాబట్టి ఏంటంటే అలా చేయకూడదు, మనస్సును నిగ్రహించుకోవాలి అంటాడు. మరి అయితే కర్మ ఎలాగ చేయాలి అంటే, కర్మను ఎప్పుడు కూడా యజ్ఞంలాగా చేయాలి అని చెప్పి 12 రకాల యజ్ఞాలు చెప్తాడు. ఇందులో కూడా ముఖ్యమైనవి జేబిఎస్ అని గుర్తుంచుకోండి. జేబిఎస్ రకరకాల యజ్ఞాలు. ఇది ఒక గొప్ప యజ్ఞం, నీకు గొప్ప జ్ఞానం గురించి చెప్తున్నాను అర్జున. ఈ జ్ఞానం అనేటటువంటిది నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకు చెప్పాడు, ఇక్ష్వాకు తన పిల్లలకు చెప్పు వెళ్ళాడు. కానీ జ్ఞానం మధ్య లోపల ఏమైందంటే లుప్తం అయిపోయింది అంటాడు. అనగానే అర్జునుడు ఆశ్చర్యపోతాడు, అదేంటి మరి అట్లా మధ్యలో ఎలా వెళ్ళిపోయింది, నువ్వు చూస్తేనేమో నిన్న పుట్టావు, సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, నువ్వు సూర్యుడికి ఎట్లా చెప్పావు జ్ఞానము అంటాడు. అంటే లేదు, నీకు నీ పాత జన్మలు జ్ఞాపకం ఉండవు, నాకు మాత్రం నా అన్నీ తెలుసు, నేను అందరికంటే అనాదిగా పుట్టాను. ఈ జ్ఞానం అనేటటువంటిది లేకపోవడం వల్ల కర్మల గురించి జనాలు భయపడుతున్నారు అనగానే, అవునా ఏంటవి అంటే అప్పుడు చెప్తాడు, యోగాసనాలు కర్మ, ప్రాణాయామము కర్మ, అదేవిధంగా అదొక యజ్ఞం, యజ్ఞం అంటే గొప్ప పని. అలాంటివి 12 రకాల యజ్ఞాలు చెప్తాడు. అందులో కూడా ముఖ్యమైనటువంటిది జేబిఎస్ అంటే, జే అంటే జ్ఞానం అని గుర్తుంచుకోండి, బి అంటే బ్రహ్మయజ్ఞం అని గుర్తుంచుకోండి, ఎస్ అంటే స్వాధ్యాయ యజ్ఞం. ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా స్వాధ్యాయ యజ్ఞం. ఓకే, జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞం, ఈ 3 రకాల గొప్ప 14 రకాల యజ్ఞాలలో ఈ 3 మాత్రం తప్పకుండా చేయాలి అని చెప్పి చెప్తాడు. 12 లోపల 3 రకాల యజ్ఞాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసి తీరాలి అని చెప్పి చెప్తాడు. చెప్పగానే బాగుంది, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. కానీ అర్జునుడికి మాత్రం ఎందుకో సాటిస్ఫాక్షన్గా లేదు. మరి ఏంటి అసలు కర్మయోగం అంటే, ఒకసారి సమ్మరీ చెప్పు నాకు అంటాడు. అప్పుడు ఆయన కర్మయోగంలో అద్భుతమైన సమ్మరీ చెప్తాడు. మొట్టమొదటిగా కర్మని ఎప్పుడు కూడా నిష్కామంగా చేయి. ఫస్ట్ కర్మని ఎట్లా చేస్తాం మనం, 3 రకాలలో చేస్తాం. ఫస్ట్ ఏంటి, కోరిక, ఈ పని చెయ్యాలి అనే కోరిక. తర్వాత ఆ పని చేస్తాం. మూడోది పని యొక్క ఫలితం. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం, మళ్ళీ ఎవరైనా చెప్పండి ఒకసారి. పని చెయ్యడం రెండోది, మూడోది ఫలితం. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఈ మూడిట్లలో ఈ మధ్యది ఒకటి చెయ్యి, రెండోది వేసే అంటాడు. అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. పని చెయ్యాలి, ఫలితం వదిలేయాలి. ఫస్ట్ ఏంటి, కోరిక. ఆ కోరిక కూడా ఉండకూడదు అంటాడు. కోరిక అంటే ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది కోరిక. దానికోసం కష్టపడి చేయడం, ఎగ్జామ్ రాయడం అనేటటువంటిది రెండో భాగం, ఎగ్జిక్యూషన్ పార్ట్. మూడోది ఏంటి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఫలితం ఆశించడం. ఉదాహరణకు ఒక ఆలయానికి వెళ్తాం మనం. ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఏంటి, పుణ్యం రావాలని వెళ్తాం. వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుంటాం దేవుడిని, బయటికి వస్తాం. బయటికి రాగానే మనకేం చేశాడు ఆయన, లడ్డు ఇచ్చాడు, చక్ర పొంగల్ ఇచ్చాడు. చక్ర పొంగల్ నాకు నచ్చంది అది కాబట్టి, ఆ చక్ర పొంగల్ లాగా ఇవాళ మనకు అది ఇచ్చాడు కదా, దాన్ని ఏమంటారు, గుమ్మడికాయ. అదే నాకు అది స్వీటో కర్రీనో తెలియలేదు. సో అయితే అట్లాగా ఆ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ ఇచ్చాడు అనుకోండి. నాకేమో పులిహార ఇష్టం, కానీ వాడేమో చక్ర పొంగల్ ఇస్తాడు. మనం అందరం ఏం చేస్తాం, చక్ర పొంగల్ తీసుకొని వాడు కళ్ళకద్దుకొని తింటాం. ఎందుకు అంటే ఏదొచ్చినా కూడా స్వీకరిస్తాం మనం, దేవుడు ఆలయం. అదేవిధంగా జీవితంలో కూడా ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు మనము పని చేయాలనేది కంపల్సరీ. కోరిక అంటే కామ్యకర్మలపై కోరిక ఉండకూడదు, ఏ కర్మలు చేయాలి. ఇప్పుడు ఒక్కసారి కొద్దిగా సీరియస్ టాపిక్ 5 నిమిషాలు చెప్పుకొని ఆపుకుందాం. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. నీకోసం విధించిన కర్మలు తప్పక చేయాలి, నీ బాధ్యతలు తప్పకుండా చేయాలి. అది నెంబర్ 1. బాధ్యతలు ఎట్టి పరిస్థితులలో వదలద్దు. వీటిని ఏమంటారు అంటే చెప్పండి, విహిత కర్మలు అంటారు. నీ కోసం ఇచ్చినటువంటి కర్మలు చేసి తీరవలసిందే. విహిత కర్మలు, నియత అని కూడా అంటారు. నియత, విహిత రెండు కూడా కరెక్టే. నీకు విధించినటువంటి కర్మలు నువ్వు చేసి తీరవలసిందే, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాయశ్చిత్త కర్మలు అంటాడు. ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఎప్పుడైనా మనము ప్రాయశ్చిత్త కోసం ఈ తప్పు చేశాను దేవుడా, నేను ఇంకోసారి చెయ్యను అని చెప్పి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, అవి తప్పక చేయాలి జీవితంలో. చెయ్యకూడనివేంటి,
కోరికలతో చేసే పనులు చేయకూడదు అంటాడు శ్రీకృష్ణుడు. ఇది ఎంత ఆశ్చర్యం చూడండి. కామ్యకర్మలు వదిలేయాలి అని చెప్తాడు. మనమేమో కామ్యకర్మల కోసమే ఆలయంకి వెళ్తున్నాం. దేవుడి కాన్సెప్ట్కి డైరెక్ట్ అపోజిట్ ఉంది కామ్యకర్మలు. సో అవును అనుకో బాధ్యత, అందుకే బాధ్యతలు చేయాలి అంటున్నాడు. బాధ్యతలకు చేయాల్సింది ఏదైతే ఉంటుందో దానికి కోరిక ఏముంటుంది. ఇప్పుడు మీరు రేపు పొద్దున వంట చేస్తానని హ్యాపీగా కోరుకుంటావా? దేవుడిని కోరుకో, అది మన డ్యూటీ కాబట్టి చేస్తాం అంతే. కోరికలతోనే అసలు ఇష్టం లేకపోవడం అనేది ఉండదు. మనకు నియమించినటువంటి కర్మలు ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నాం పంచమహాయజ్ఞాలని, అవి 5 కంపల్సరీ చేయాలి. ఎవరైనా ఇంటికి వచ్చారు, అతిథిదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, దేవతలకు పూజ చేయడం కంపల్సరీ. దేవతలకు కోరికల కోసం చేయం, అది చెయ్యొచ్చు. తర్వాత మనకు భూతయజ్ఞం అంటే పశువులన్నిటికీ, పశుపక్షాదులన్నిటికీ చక్కగా చూసుకోవడం. మనుష్య యజ్ఞం, మనుష్యులందరికీ ఆనందిస్తాం. ఆనందం ఉండొచ్చు కానీ కొన్ని రోజులకు మన డ్యూటీకి ఎక్కువ ఆనందం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి తెస్తామంటే ప్రేమతో తెస్తాం, కానీ తెచ్చిన తర్వాత వాడి ముఖంలో ఆనందం చూసి కూడా మనం ఆనందిస్తాం. పర్వాలేదు, అది ఎందుకంటే అది బాధ్యత కాబట్టి దానికి తప్పేం లేదు. కానీ కోరికలు అంటే ఏంటి? మన అర్హతను మించి ఆశించడం ఏది కూడా తప్పే. అర్హత అంటే కామ్య కర్మలు వదిలి చేయాల్సిందే, కోరికతో చేసే. విహిత కర్మలు తప్పకుండా చేయాలి. మన పిల్లల కోసం చేసేవి, మన బాధ్యతలు, ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరవలసిందే. దేవుడే చెప్తున్నాడు బాధ్యతలు వదలొద్దని. వాటి కోసం మనము ఏం చేసినా తప్పలేదు. పిల్లలకి మంచి స్కూల్లో చదివించాలి, మంచిగా మన శక్తికి తగ్గట్టుగా చేయడం అన్నీ కరెక్టే. ప్రాయశ్చిత్త కర్మలు అంటే పొరపాటున తప్పు జరుగుతుంది. ఉదాహరణకి మనం వంట చేసేటప్పుడు కూరలు కట్ చేస్తాం. మనం అంటే నేను చెయ్యను, నా గురించి తెలుసు మీ అందరికీ. సో కూరలు కట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి క్రిములు చనిపోతాయి. తర్వాత నీళ్లు వేడి చేస్తాం, పంచశూనాలు అంటారు, ఊడుస్తాం, పురుగుల్ని చంపేస్తాం. ఇవన్నీ బ్యాట్తో కొట్టడం పెద్ద కర్మ. నేను చెప్పాను కదా, దోమల్ని బ్యాట్తో చంపడం అవి చేస్తే ఏమవుతుందంటే వచ్చే జన్మలో కూడా ఏమవుతుంది, చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తా. కరెంట్ షాక్ పెట్టి చంపేస్తారు. సో కాబట్టి ఎప్పుడు కూడా అలా కాకుండా వాటికి మనము దూరంగా ఉండడానికి ఏదైనా స్మెల్ కానీ దాని ద్వారా పంపించేసేయచ్చు బయటికి. దోమలు ఇవి చేయొచ్చు, ఇవి తప్పనిసరి. ఇప్పుడు పని తప్పించుకోవాల్సి వచ్చేస్తుంది, బాగా తెలివైన. సో అనుకోకుండా చేసిన వాటి కోసమే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అనుకోకుండా జరిగేది ఇప్పుడు ఈ వంటల్లో జరిగేది అనుకోకుండా చేసినా కూడా పాపమే, కానీ అనుకోకుండా చేసిన వాటికి ప్రాయశ్చిత్తం చేస్తాం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నది స్నానం, సముద్ర స్నానం, పుష్కర స్నానం, ఆలయ దర్శనం, దీపాలు పెట్టడము. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే ఏవైతే మనకు తప్పనిసరిగా చేయవలసిన కర్మలు ఉంటాయో వాటికి ప్రాయశ్చిత్తం చేస్తున్నట్టు అవి చేయమంటాడు. కర్మయోగం అంటే ఏంటి అంటే కర్మని తెలివిగా మార్చుకోవడం, కర్మని చేస్తూ దాన్ని తెలివైనటువంటి పద్ధతిగా మార్చుకోవడం. యోగము అంటే ఉపాయము, యోగము అంటే తెలివితేటలు, యోగము అంటే కలయిక, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. ఇక్కడ యోగము అంటే తెలివితేటలు. ఈ తెలివితేటలు ఏంటి? కర్మని ఎలా చేయాలి? బాధ్యతగా చేయాలి. కోరికలతో చేసే కర్మలన్నీ వదిలేయాలి. నాకు ప్రమోషన్ రావాలి అయితే మనం దేవుని కాకపోతే ఎవరిని కోరుకుంటాం? కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం కోరుకోకపోయినా కూడా నిన్న చెప్పుకున్నాం కదా, నాకు బీపీ రావాలి దేవుడా, నాకు ఇలా హార్ట్ పేలిపోవాలి, నీకు గుడికి వస్తాను, కొబ్బరికాయ కొడతాను అనం, కానీ వస్తాయి అవి. కాబట్టి వస్తాయి. అయితే మనం కోరుకోవడం అంటే ఇప్పుడు మన పిల్లల కోసం కోరుకుంటాం, అవి తప్పదిగా కోరుకుంటాం. కానీ అవి ఎట్లా ఉండాలంటే అవి కూడా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే పర్వాలేదు. శ్రీకృష్ణుడు ఏమంటే కామ్యకర్మలు స్ట్రిక్ట్ నో అని చెప్తారు. ఇక అది మనం దానికి ఆన్సర్ లేదు. దేవుడే కామ్యకర్మలు వద్దు అన్నప్పుడు మనం ఏం చేయగలం? కోరికలతో చేసేవి తగ్గించుకుంటాం మనం అంతే. మ్యాక్సిమం కోరికల్ని పూర్తిగా పోగొట్టుకోలేం కాబట్టి కొంత తగ్గించుకోవాలి. మొదటిది. రెండవది, ఇట్లా మూడిట్లో 2 చెప్పాము ఇప్పుడు మనం. ఒకటేమో కోరికలు లేకుండా చేయాలి, మూడోది ఏంటి? అవి ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇందాక మనం ఏం తెలుసుకున్నామంటే 3 ఉంటాయి ఒక పనికి. ఒకటేమో పని చేయాలనే కోరిక, ఇంకోటి ఆ పని చేయడము, మూడోది పని యొక్క ఫలితం. ఆయన ఏమంటాడు? మధ్యలోది వదలద్దు, ఈ 2 వదిలేసే అంటాడు. అంటే చెయ్యాలనే కోరిక వదిలే, ఏ ఫలితం వచ్చినా యాక్సెప్ట్ చేయడం. ఈ 2 పాయింట్స్ వచ్చాయి ఇప్పటికి, అంతే 2 పాయింట్స్. ఒకటి నిష్కామ కర్మ అంటే కోరిక లేనటువంటి కర్మ, రెండవది ఏ పని చేసినా దాని ఫలితాన్ని వదిలేయాలి. ఏదొచ్చినా సరే ఫలితం మనం ప్రయత్నం చేస్తాం, ఏ ఫలితం వచ్చినా పట్టించుకోకూడదు. 2 అయినాయి. మూడవది బాధ్యతగా చేయడం. 4వది నేను చేశాను అనేటటువంటి భావన వదిలేయడం. లాస్ట్లో చెప్తాను.
ఐదవది లోక సంగ్రహం, నేను చేశాను అనే భావన వదిలేయడం. ఇంకా లోక సంగ్రహం కోసం చేయడం. లోక సంగ్రహం అంటే ప్రపంచం కోసం చేయడం. ఈ ఐదింటిని కలిపి కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే నేను పొద్దున్న నిద్ర లేచి కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోతాను, 11 దాకా చేశాను నా ఉద్యోగము, కాబట్టి నేను కర్మయోగిని అంటే తప్పు. కర్మయోగి అంటే ఎవరు అంటే పని బాధ్యతగా చేయాలి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే ఆఫీస్ ఉద్యోగాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. రెండోది ఏంటి, ఆఫీస్ నుంచి వచ్చిన జీతాన్ని నా ఇంట్లో పర్పస్ కోసమే చేస్తున్నాను. నాకు అవసరం లేని డబ్బు నేను సంపాదించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సంపాదించి నాకు ఎక్కువ డబ్బు ఉంటే లోక సంగ్రహం కోసం వాడుకుంటాను. రెండోది ఈ పని నేను చేశాను చేయకపోయినా కూడా చేశామని చెప్పుకుంటాం మనం. అట్లాంటిది ఇక అసలు చేసిన పనులు చెప్పుకోవద్దని ఆయన చెప్తుంటే మనం చెయ్యని పనులు కూడా నేనే చేశాను, క్రెడిట్ వచ్చే ప్రతి చోట చెప్పుకుంటాం. అది ఉంది కదా, ఆయన ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ ఏదో ఉంది కదా మాట, అది లాల్ బహదూర్ శాస్త్రికి కూడా చెప్తారు. ఏంటంటే 2 గ్రూప్స్ అయిన మనుషులు ఉంటారు. ఒక గ్రూప్ ఏమో పని చేస్తుంది, ఇంకో గ్రూప్ ఏమో క్రెడిట్ తీసుకుంటారు. సో కూతురికి చెప్తాడనమాట, నువ్వు ఈ ఫస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వు, అక్కడ కాంపిటీషన్ ఉండదు అని చెప్తాడు అనమాట. సెకండ్ గ్రూప్ క్రెడిట్ తీసుకునే గ్రూప్ ఉంటుంది కదా, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వు, పని చేసే వాళ్ళు ఉంటారు, అది చాలా తక్కువ ఉంటుంది, అక్కడ కాంపిటీషన్ ఉండదు అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి పని చేయడము ముఖ్యం. శ్రీకృష్ణుడు చెప్పిన 5 లక్షణాలు కర్మయోగంకి వస్తాయి. నిష్కామ కర్మ, ఫలితాలు వదిలేయాలి, బాధ్యతగా చేయాలి, నేను చేస్తున్నాను అనేది వదిలేయాలి, లోక సంగ్రహం కోసం చేయాలి. ఇదే కర్మయోగం. అయిపోయింది, కర్మయోగం అయిపోయింది. ఈ 5 పాయింట్లు అందరూ ఒకసారి చెప్తారా? నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఓకేనా? మాధురి గారు చెప్పండి. నిష్కామకర్మ చేయడం, ఫలితాన్ని ఆశించకపోవడం, నేను చేస్తున్నాననే భావన విడిచిపెట్టడం, లోక సంగ్రహం కోసం చేయడం, బాధ్యతగా చేయడం. ఇంకెవరికైనా డౌట్ ఉందా? మీరు చెప్తారా? చెప్పండి. ప్రయత్నం చేయండి. చెప్పండి. మనకి ఇప్పుడు పనిలో 3 భాగాలు ఉన్నాయి. మధ్య లోక సంగ్రహం, బాధ్యతగా చేయడము, నేను చేస్తున్నాను. మీరు చెప్తారా చక్రలక్ష్మి గారు? చెప్పండి, చూసి చెప్పినా సరే. బాధ్యతగా చేయడం, అదే నేను చేశానని భావన లేకుండా లోక సంగ్రహం. ఇది కర్మయోగం. యాక్సెప్ట్ చేయాలి. ఫలితం వదిలేయకూడదు. యాక్చువల్గా ఫలితము యాక్సెప్ట్ చేయాలి. అది కరెక్ట్. ఇందాక చెప్పినట్టే సింపుల్. అది అంటే చక్కెర పొంగల్ పెడితే ఏం చేయాలి? నేనైతే పక్కవాడికి ఇచ్చేస్తాను. నాకు ఇచ్చేసి కొద్దిగా అది ఇచ్చేసి మా పిల్లలు అంతే, వాళ్ళకి ప్రసాదం ఇచ్చినప్పుడు డాడీ ఓన్లీ 1 బిట్ ఇంతే అని వాళ్ళు చాలా అతి కష్టం మీద నోట్లో వేసినప్పుడు ఎలా చూస్తారంటే వాళ్ళ లడ్డూని కాదు, ఏ మంచి ప్రసాదం ఇచ్చినా వాళ్ళు ఎలా పెడతారంటే ఫేసు బలవంతంగా కళ్ళు మూసుకొని. నవ్వుకోవడానికి అంటే జనరల్గా ఏంటంటే అది నవ్వుకోవడానికే, కానీ కర్మలో ఫలితాలు వదిలేయాలి, మనస్సుని నిగ్రహించుకోవాలి. అంటే వీటన్నిటికీ మూలం ఏంటి? మనస్సును నిగ్రహించుకోవాలి. దాన్ని మనం చేసుకున్నవేంటి? దమము, శమము, ప్రజ్ఞ. 3 స్టెప్స్ లోపల జీవితం బాగు చేసుకోవాలి. ఇప్పుడు కర్మయోగంలో మనం తెలుసుకున్న ముఖ్యం అయిపోయింది కర్మయోగము. ఒక ఎగ్జాంపుల్ లడ్డు ఇది కాకుండా ఒక ఐఏఎస్ కోసం బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారు. ఎన్నిసార్లు రాసినా ట్రై చేసినా రాలేదు, సిన్సియర్గా చేసినా. ఓకే, యాక్సెప్ట్ చేయాలి. జీవితాల్లో ముందుకెళ్ళాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఇంకో చోట పనిచేస్తుంది. వెళ్ళిపోవాలి, ముందుకెళ్ళిపోవాలి. యాక్సెప్ట్ చేయాలి. అండ్ వాళ్ళకి ఇంకో మంచి ఫలితం ఇంకో చోట ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అది రాకపోవడం ఇప్పుడు మా ఫ్రెండ్ లేదు, మా ఊర్లో రంగారావు అని మా సారు ఉండేవాడు. ఆయన కొడుకు గోవిందరావు, ఆయన పేరు ఊర్లో అందరికీ తెలుసు. ఆయనకి ఎంసెట్లో టాపర్ అవుతాడు అన్నంత రేంజ్లో ఉండేవాడు మా రోజుల్లో. ఆయనకి ఎంసెట్ ఫస్ట్ టైం రాసినప్పుడు 3000. అప్పట్లో ఆ రోజుల్లో 3000 అంటే ఎక్కువ, ప్రైవేట్ కాలేజీలు ఉండేవి కాదు కదా, 3000 అంటే ఎక్కువ. సెకండ్ టైం రాద్దాంలే అని చెప్పి సెకండ్ టైం రాశాడు 10,000. రెండోసారి 12,000కి వచ్చేసాడు. మూడోసారికి రాగానే ఇంకా బీఎస్సీలో కూడా జాయిన్ అయ్యాడు. ప్యారల్గా బీఎస్సీ అయిపోయింది. అయిపోగానే ఎంఎస్సీలో అన్ని కాలేజీల్లో వచ్చింది, ఎంసీఏతో సహా ప్రతి కాలేజీలో వచ్చింది. ఎంసీఏ గోల్డ్ మెడలిస్టు, తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాడు. చాలా చిన్నతనంలో అత్యంత సక్సెస్ అయ్యాడు. అంటే నేనేమంటే కష్టం వేస్ట్ అవుతుందని మాత్రం ఇది ఒక్కసారి అర్థం చేసుకుంటే ఒకటే పాయింట్ అయిపోయింది. కర్మయోగం అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఒకసారి అందరూ నిద్ర లేచి
ఒక్కసారి ఇక్కడ ఏం ఆలోచించాలంటే మనం ఫలితం మనకు ఫేవరబుల్గా రాదని బాధపడకండి, రేపు అంతకంటే డబల్ ఫేవరబుల్ ఫలితం మన కోసం ఎదురు చూస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కర్మని తప్పించుకోలేమని చెప్పి శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు, కర్మని తప్పించుకోలేమని శ్రీకృష్ణుడే చెప్పాడు. పిల్లల్ని చంపేశాడు, మనవళ్ళని చంపేశాడు, చుట్టాలందరినీ చంపేశాడు, గురువులను చంపేశాడు. కానీ అర్జునుడిని మాత్రం జ్ఞానమూర్తిగా నిలబెట్టాడు. వీటన్నిటిని తట్టుకోగలిగే శక్తిని ఇచ్చి దేవుడిని నిలబెట్టాడు. జీవితం లోపల అనుకోని సంఘటనలు మనకు జరగడం, వాటి వల్ల మనము కుమిలిపోవడము జరుగుతుంది. కొన్ని కష్టాలు, తట్టుకోలేని కష్టాలు వస్తాయి జీవితంలో కూడా. ఆ తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇది నాకు ఏదో ఒక కారణంతో జరిగింది, భగవంతుడి పంచాయతీలో తప్పులేదు అని చెప్పి తెలుసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఈ 5 పనులు మంచిగా గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాం. కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. కర్మ అంటే ఏ పని చేసినా కర్మనే. కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, ఏ పని చేసినా కర్మనే. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. మంచి ఫలితం, చెడ్డ ఫలితం, మిశ్రమ ఫలితం, తటస్థ ఫలితం. మంచి ఫలితము మంచికి మంచి వచ్చి తీరుతుంది, అదిగా డౌటే లేదుగా. అసలు ఎట్టి పరిస్థితులలో కూడా ఇప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడే మంచి జరగాలి అంటే బహుశా అవ్వకపోవచ్చు. ఇప్పుడు వేసిన చెట్టుకి ఇవాళ సాయంత్రం కల్లా నాకు పండు రావాలి అంటే వస్తుందా? రాదు. యూకలిప్టస్ చెట్టు ఏదో ఉంది, అది ఫస్ట్ 4 ఏళ్ల పాటు నీళ్లు పోస్తే పెరగదు. 5వ సంవత్సరంలో ఒక్కసారి కొన్ని మీటర్లు ఎదిగిపోతుంది. కాబట్టి పండేదాకా టైం పడుతుంది. మనం చేసినటువంటి పని యొక్క ఫలితం రావడానికి టైం పడుతుంది. కాబట్టి హడావిడి పడద్దు. దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు కుక్క ఏముంది, హడావిడి పడుతుంది, 12 ఏళ్ళకి చనిపోతుంది. తాబేలు చాలా స్లో ఉంటుంది, 350 సంవత్సరాలు బతుకుతుంది. తాబేలు ఎందుకు బతుకుతుంది? హడావిడి పడదు. అలాగే ఇప్పుడు హిమాలయ యోగులు ఉంటారు. హిమాలయ యోగులు అసలు ఆక్సిజనే తీసుకోరు. వాళ్ళు రోజు మొత్తంలో 1 శ్వాస 2 శ్వాసాలు తీసుకోగలిగే స్టేజ్కి వస్తున్నారు. వాళ్ళు 300 ఏళ్ళు 400 ఏళ్ళు బతుకుతారు. తాబేలు 350 సంవత్సరాలు బతుకుతున్నారు, నిదానంగా శ్వాస తీసుకుంటుంది. కుక్కేమో హడావిడిగా కుక్కలాగుందామా తాబేలులాగుందామా ఆలోచించండి. రెండోద్దో మనిషిలాగుందాం. ఎంత తీసుకోగలమో అంతే, ఎంత తీసుకోవాలో అంతే. అందుకే ప్రాణాయామం కూడా రోజు మొత్తం చేయాల్సిన అవసరం లేదు, పొద్దున్న నేర్పిస్తాం. కొద్దిసేపు చేస్తే చాలు ప్రాణాయామం, 2-3 ముఖ్యమైనవి చేస్తే చాలు. కానీ మనం ఏం చేస్తాము, ఎంతసేపు చేస్తే అంత మంచిదని ఎక్కువ ఆయాసపడిపోయి చేసేస్తాం. చేస్తే ఏమవుతుందంటే మన శ్వాసలు మనకు కొన్ని దేవుడు రాసిస్తారు కదా, ఆ శ్వాసలు తొందరగా కలిగించేసుకుంటాం. చివరి శ్వాస తొందరగా పీల్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి కర్మ ఏదైతే ఉందో, కర్మ మంచికి మంచి, చెడుకు చెడు అనేది ప్రకృతి నియమం. అయితే ఆ మంచికి మంచి వెంటనే చెప్పండి. ప్రాయశ్చిత్త కర్మ అంటే ఏంటి? కర్మని ఫలితం తప్పించుకోకపోవడం ఏదైతే ఉంటుందో అది ప్రారంధము. అది పశువులకు. మనుషులకు ప్రారంధం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఫేట్లో వచ్చేది దేవుడు కూడా మార్చడు, ఫేట్లో వచ్చేది ఎవరు మార్చడు, మనం ఎంత తనులాడినా. కానీ ఇప్పుడు చేసుకున్నటువంటి మంచికి, ఇప్పుడు చేసుకున్నటువంటి చెడుకి ఇప్పటిదిప్పుడు అనుభవించే కొన్ని సంఘటనలు ఉంటాయి. అవి ఈ జన్మలో జరగచ్చు, కొన్ని తర్వాత జన్మలో జరగచ్చు. ఈ జన్మలో జరిగే వాటి లోపల మనం తెలిసి పాపం, మనకి వంట లోపల ఖచ్చితంగా పాపం వస్తుందని తెలుసు, కూరగాయలు కలుగుతున్నప్పుడు పాపం వస్తుందని తెలుసు, స్టవ్ మీద పెట్టినటువంటి వాటిలో క్రిములు చనిపోతాయని తెలుసు. వాటికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అది తప్పు అని చెప్పి మనకు తెలుసు కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. నది స్నానము, పుష్కర స్నానము, వీటి ద్వారా ఇప్పుడే తగ్గించుకోవచ్చు. అయితే ప్రారంధమే జీవితం కాదు, కొంత ప్రారంధం, కొంత సంకల్పం. ఉదాహరణకి ప్రారంధం ప్రకారం నేను ఒక దొంగనయ్యేది ఉంటే దొంగనైతాను. కానీ సంకల్పం ద్వారా నేనేంటంటే దొంగనైనా కూడా నా లోపల ఒక సడన్గా ఒక ప్రవచనం విని మార్పు వచ్చింది, ఇంకోటి ఏదో మార్పు వచ్చింది అంటే మనం విన్నాం ఇలాంటి కథలు ఎన్నో. అది మనము మనస్సుతో చేసుకోగలం. మనస్సు ఒక్కటే మనకున్నది, పశువులకు లేనిది. దాని ద్వారా మనం మార్చుకోగలం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రారంధం అనుభవించక తప్పదు. కానీ సంకల్పం ద్వారా ఈ ప్రారంధముతో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలం. ఇంతకుముందు నేను చెప్పాను, 15 ఏళ్ళుగా నాకు ప్రాబ్లమ్స్ రాక కాదు, కానీ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నవ్వుతూనే ఉన్నా. కారణం ఏంటంటే నేను ఏడుస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు ఒకటి. రెండోది ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి పోతాయి. ప్రాబ్లం కంటే మన వయసు పెద్దది, ప్రాబ్లం వచ్చిపోతుంది. ఏ ప్రాబ్లం కూడా జీవితాంతం ఉండదు. మా అమ్మగారు వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజులు బాధపడ్డాం వరుసగా. ఇప్పుడు వెళ్ళిపోయారని అప్పుడప్పుడు చెప్తుంటాం. మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు ఒక 1 ఇయర్ పాటు గుండె పగిలేలాగా ఏడ్చేవాడిని. ఇప్పుడు అసలు నాన్నగారు వెళ్ళిపోయారని చెప్పడానికి పెద్ద బాధపడడం లేదు. ఎంత కష్టమైనా కూడా తగ్గిపోతుంది.
కాబట్టి ఏంటంటే కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇచ్చేది సంకల్పం. సో ఫేట్ అండ్ ఫ్రీ విల్ అనేవి మనిషికి మాత్రమే ఉంటాయి. పశువులకు ఫ్రీ విల్ ఉండదు. పశువులకు అనుభవించడం తప్ప ఏమీ ఉండదు. పశువులు కేవలం అనుభవిస్తే వెళ్ళిపోతాయి. మనుషులకు మాత్రము కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పాపాలు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, పెద్ద పాపాలు చేసుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తాం. చిన్న పాపాలు చేసుకుంటే అవకాశాన్ని బట్టి అవి మన వెన్నెముకకు అతుక్కుంటాయి. కుండలిని ద్వారా క్లీన్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం కదా మనం, అవి అట్లా మనతో పాటు ఉండిపోతాయి. మనం చేసిన ప్రతి పాపము ప్రతి పుణ్యము మనను కొన్ని జన్మల పాటు వేధిస్తుంది. ఇదే కర్మయోగం. కారణ శరీరంలో అవే వస్తాయి. కారణ శరీరం అంటే ఒక విత్తనం. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, చిన్న విత్తనం. ఆ విత్తనంలో ఒక పెద్ద మర్రి చెట్టు పెరిగేంత లక్షణాలు ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత ఒక విత్తన రూపంలో ఉంటాము. ఆ విత్తనంలో ఈ జన్మలో చేసిన పాపాలు, ఈ జన్మలో చేసిన పుణ్యాలు, ప్లస్ కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపాలు, కోట్ల జన్మలో చేసిన పుణ్యాలు కూడా ఉంటాయి. సంచితం. ఆ సంచితాన్ని గనక మనము వదులుకోగలిగితే, సంచితాన్ని గనక మనము ఎట్లా వదులుకోగలుగుతాం? సంచిని అలా దులిపేయాలి. అలా దులపాలి. ఎలా దులపాలి? దానికి ఈ జన్మలో మనకు మార్గం ఉంది. ఈ జన్మలో ప్రజ్ఞ ఏదైతే ఉందో జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని దగ్ధ కర్మణం, మన కర్మలు అన్ని నాశనం అవుతాయి. మరి ఈ జన్మలో అనుభవించాల్సింది ఏమవుతుంది? ఈ జన్మది కర్మ. ఈ జన్మలో అనుభవిస్తాం, ఫేట్ అనుభవిస్తాం. సంచిలో ఉన్నవన్నీ కరిగిపోతాయి. సంచితం క్యూములేటివ్. వచ్చే జన్మలలో అనుభవించాల్సిన, ఈ జన్మలో చేసుకున్న కొత్త పాపాలు, ఈ జన్మలలో చేసుకున్న కొత్త పుణ్యాలు అనుభవించాం. ఎందుకంటే కాలిపోతాయి అవి. సంచిలో మనం కొన్ని కోట్ల జన్మలుగా మోస్తున్నటువంటి పాపాలు పుణ్యాలు అన్నీ కూడా కాలిపోతే ఇంకా మళ్ళీ ఇంకొకసారి అవి మొలకెత్తవు. కాబట్టి ఈ జన్మలో మనకు అవకాశం ఏముంది అంటే వీలైనంత వరకు వాటిని కాల్చుకోవాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ మాట అనగానే అర్జునుడు అంటాడు, మరి నాకు శ్రద్ధ ఉంది కానీ ప్రాక్టీస్ సరిగ్గా లేదు, నేను అప్పుడు ఏం చేయాలి అయితే అంటాడు. అదొకటి. రెండోది ఏంటి, నేను మనస్సుని నిగ్రహించుకోవాలి. వీటన్నిటికీ కారణం మనస్సుని అంటాడు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో, మనస్సే కదా కారణం అని చెప్తున్నాం. మరి నేను మనస్సును నిగ్రహించుకోలేను. శ్రీకృష్ణ కర్మయోగము చేయమంటున్నావు, చేస్తాను, కానీ పని చేయి, కోరిక లేకుండా చేయంటే ఎక్కడి నుంచి చేస్తా? నెంబర్ 1. కర్మ ఇంత కష్టపడి చేసిన తర్వాత ఫలితం ఆశించద్దు అంటే ఆశించకుండా ఊరుకుంటామా? నా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చే రోజు మా రాత్రంతా మా అమ్మ బుక్స్ చదువుతూ కూర్చుంది. విష్ణు సహస్రనామం రాత్రి మొత్తం వేసేస్తుంది, వల్లే వేసేసింది. విష్ణు పరిష్కారం భూత భవ్య భవత్వము. నేను నిద్రపోలే, రాత్రంతా హనుమాన్ చాలీసా చేస్తూ కూర్చున్నా. మా అన్నయ్య ఊపిరి పిలుస్తుంటే వాడికి వెనక వీపులోంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎట్లాగా పొద్దున అని 4 o'clock అయింది. అవగానే బయటికి పరిగెత్తాం. మా ఇంటికి పేపర్ 7 o'clock వస్తుంది. 4 o'clock వస్తుందని చెప్పేసి బయటికి రోడ్డు మీదకి పరిగెత్తగానే అక్కడ పేపర్ వాడు ఒకటి కనిపించాడు. బాబు ఇవాటి పేపర్ ఇయ్యి అని అన్నయ్య అన్నాడు. అనగానే వాడు పేపర్ ఇచ్చాడు. నా చేతికి వచ్చింది. నేను చూస్తుంటే మా అన్నయ్య వాడికి డబ్బులు ఇచ్చేసి నా నంబర్ దాకా వచ్చేసరికి ఇంటికి వెళ్ళి చూద్దాం పదా అని ఆ 30 seconds వెయిట్ చేయడం నా జీవితంలో చాలా కష్టమైన పని అనిపించింది ఈరోజు వరకు. సీతను చూశాను, సీతను అంటే చూశానా చూడలేదా సీతను అంటే. సో కాబట్టి చూశాను సీతను అడగకపోయినా నడిచిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ వెయిటింగ్ తగ్గించాలి జనాలకు, ఆ వెయిటింగ్ జనాలను తగ్గించాలి. అక్కడ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే ఇక ప్రాణందమయ్యాం. అప్పటి వరకు ఉన్న ఇది లేదు, ఏమీ లేదు, అంతా హ్యాపీగా అయిపోయాం. అప్పటిదాకా నేను ఎండాకాలం లోపల స్వెటర్ వేసుకొని పడుకున్నా. సో మరి 407 అది ఎప్పటిది. సో అది ఏదైనా అంతే. అంటే కొన్ని అట్లా అట్లా నాకు మేనేజ్మెంట్ టైం లోపల ఫస్ట్ అటెంప్ట్లో మీ అందరికీ తెలుసు కదా, నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సెయిల్లో చేశాను, 2 attempts చేశాం. మనకు క్యాట్ ఎగ్జామ్ ఎంత కష్టము, ఐఐఎం అప్పుడు నాకు తెలియదు అసలు ఐఐటీలు ఉంటాయని కూడా తెలియదు. అంటే అప్పుడు మేము పల్లెటూరులో ఉన్నాం కదా, మాకు అంత ఐడియా లేదు. ఈ బీటెక్ అయిపోయినప్పుడు మాత్రం ఇవన్నీ తెలుసు, ఇవి క్యాట్ రాయొచ్చు అవి ఇవన్నీ తెలుసు. అప్పుడు మాత్రం అది వచ్చేసింది. సెకండ్ అటెంప్ట్ కూడా రాలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత అఫ్కోర్స్ నేను క్లాస్ టాపర్ మేనేజ్మెంట్లో కూడా. బట్ అది వదిలేసి మనకి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అవన్నీ పూర్వజన్మ సుకృతాలు. మనం ఈ జన్మలో నేను సాధించాను అంటే మళ్ళీ అది మూర్ఖత్వం. ఎందుకంటే మనం ఈ జన్మలో ఏం సాధించాం,
ఎందుకంటే అది పూర్వజన్మలో ఏదో వచ్చేది ఉంటే చేస్తాం. ఈ జన్మలో ఏం సాధించావు అంటే నేనేమనుకుంటానంటే నేను ఉద్యోగం వదలడమే ఫస్ట్ స్టెప్ సాధించడానికి. అక్కడ అంత 11 ఏళ్ళు పనిచేసినటువంటి కంపెనీని వదిలేసి, ఉద్యోగం వదిలేసి, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి, డబ్బు తర్వాత మనకు కావాల్సిన ఇది ఏమంటారు గుర్తింపు, లగ్జరీ అన్నీ వదిలేసి ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఇండియాకి రావడం పెద్ద డెసిషన్. కానీ అది నాకు ప్రారంధము కంటే కూడా సంకల్పం ఎక్కువ వచ్చింది. ఏం జరిగితే జరిగిపోయింది. ప్రారంధం కూడా అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు ఏది ప్రారంధమో ఏది సంకల్పం చెప్పి. కానీ సంకల్పం ఎంత బలంగా ఉన్నానంటే ఇంకా లాభం లేదు, ఈ మార్గంలోకి వచ్చేయాలి అని చెప్పి. అందుకే నేను చాలాసార్లు ఫేక్ గురువుల గురించి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నేను ఏం బాధపడతా అంటే ఏవైతే నేను వదిలేశానో ఆధ్యాత్మికత కోసం అని చెప్పి డబ్బు 11 ఏళ్ళు అద్భుతమైన జీవితం గడిపి, పెద్ద ఇల్లు, కార్లు, పిల్లలు అద్భుతంగా ఉన్నారు, లైఫ్ స్టైల్ టాప్ క్లాస్లో ఉన్నప్పుడు అది వదలాలని ఎవ్వరు అనుకో. నేను ఇండియాకి వచ్చినప్పుడు చెప్పాను కదా నన్ను అందరూ వెనక్కి వచ్చేస్తావు నువ్వు 6 నెలల్లో అని చెప్పారు. కానీ సంకల్పం ఎంత గట్టిగా ఉంది చూడండి. డబ్బు కోసం డబ్బు వదిలేసాం, గుర్తింపు వదిలేసాం. డబ్బు మనతో రాదు, గుర్తింపు మనతో రాదు. ఇప్పుడు నాకు ఇవాళ భారతరత్న ఇచ్చారు, మీరు అందరు కలిసి 20 మందికి మీ చేతిలో పెట్టారు భారతరత్న ఇవ్వమని, మీరు ఇచ్చారు, సంతోషపడ్డా. రేపు పొద్దున నాకు జీవం లేకపోతే ఏం చేస్తుంది? శాశ్వతం కాదు. కానీ ఈ జన్మలో నేర్చుకున్నటువంటి జ్ఞానం మాత్రం వచ్చే జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది శ్రీకృష్ణుడు చెప్తాడు. నాదేమవుతుంది? చిన్న భ్రమం అంటే ఏంటి? చెదిరిపోయినటువంటి మేఘము. నా జీవితం చెదిరిపోయిన మేఘం అవుతుందా? నేను జ్ఞానం నేర్చుకున్నా, ఇప్పుడు ఏదో శ్రీనివాస్ క్లాస్లో విన్నాం, నేర్చుకున్నాం, పూర్తి స్థాయిలో రాలేదు ఫలితం. ఏం చేయాలంటే ఏం కాదు, వచ్చే జన్మలో ఎక్కడ ఆపుతావో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అంటారు. కాబట్టి 1 మార్కు వచ్చినా చాలు. ఇప్పుడు 35 మార్క్స్ రావక్కర్లే. నేను అంటున్నది మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అయితే కాదు, ఉన్నమాట చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. 1 పాయింట్ అర్థమైనా చాలు, వచ్చే జన్మకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. అయితే అర్జునుడు ఏమంటాడంటే మరి ఇప్పుడు ఫలితం కోసం ఆశించకుండా చేయడం ఎంత కష్టం, అసలు కోరిక లేకుండా పనిచేయడం ఎంత కష్టం. ఎలాగా? మనస్సును ఎట్లా నిగ్రహించుకోవాలంటే అసంశయం మహాబాహో. కాబట్టి కావాల్సింది ఏంటయ్యా నీకు అంటే మనస్సు నిగ్రహం ఉండదు. అది చాలా కష్టం, నువ్వు చెప్పింది చాలా కష్టం. మనస్సును నిగ్రహించుకోలేవు. అభ్యాసము వైరాగ్యము తప్పనిసరి కావాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఇక్కడ చిల్లు, దీనికి చిల్లు ఉంది, నేను చెప్పాను జ్ఞాపకం ఉంది అందరికీ. చిల్లు ఉంది, ఇందులో ఒక కాయిన్ వేసుకున్నా పడిపోతుంది మళ్ళీ లోపల. ఇవాళ నా ధోతి చూసారా 9/5ది, అది పెట్టుకునేసరికి ఏమైంది, దాన్ని ఇలా పట్టుకోవాల్సి వచ్చింది. అదే ధోతి కదా. మామూలుగా అయితే నేను చిన్నది వేసుకునేవాడిని, సరిపోయేది ఎప్పుడు కూడా ధోతి. ఇవాళ ఏమైంది, అది పెద్దది అయిపోయేసరికి మాటకి దాన్ని పట్టుకుని నడవాల్సి వచ్చింది అన్ని చోట్ల. సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడా లేదా? అది కనుక నేను ఇవాళ జాగ్రత్తగా ఉండకపోతే పట్టుకునేది ఎన్నిసార్లు పడిపోయి ఉండేవాడిని. దీన్ని అభ్యాసం అంటారు. అభ్యాసం అంటే అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? అభ్యాసం అంటే ఏంటి అంటే మీరు అభ్యాసం అంటే మీరు ఏమన్నా అభ్యాసం అంటే ఏంటయ్యా అంటే ధోతి పట్టుకొని తిరగాలి. ఇప్పుడు మేము ఇప్పుడు నేర్చుకోవాలని ఆలోచనకు వచ్చినాం కదా, నేర్చుకుంటున్నాం కదా. అంటే మా పూర్వజన్మలో ఏదన్నా కొంచెం ఉండాలి. అది చెప్పలేదు. అది అందుకే నేను ఇందాక ఒక మాట అన్నాను, ఏది ప్రారంభం ఏది సంకల్పం అనేది చెప్పలేము. కానీ సంకల్పము బలంగా ఎంతో కొంత వచ్చింది అంటే దాన్ని ఇంకా బలీయంగా చేసుకోవడం. ఇప్పుడు ఇంత దూరం ఒక్కసారి ఆలోచించండి. ఇది లోపల 40 ఏళ్ల వయసు వాళ్ళు 10 మంది ఉంటే, 50 ఏళ్ల వయసు వాళ్ళు 6 ఉంటే, 55 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 6-7 ఉన్నారు. అంటే ఎంత కష్టమైనా కూడా మనస్ఫూర్తికి ఇక్కడికి వచ్చారు. ఎట్లా పడితే అట్లా రాలేదు. గీతాగానం ఆలోచించండి. ఇది మనం మిగతా ట్రిప్పుల లాగా మనకు కాకుండా ఇది మనం ఎంత కష్టమైతే చెప్పండి. 4:30 నిజం చెప్పాలంటే ఇంత పెయిన్ పొద్దున్న నుంచి. పెయిన్ అని కాదు, కొద్దిగా అలసట పెయిన్ ఉండకపోవచ్చు, కొంత అలసట ఉంది. అలసట ఎందుకు లేదు, నాకు కూడా అలసట ఉంది. అబద్ధం ఎందుకు అట్లా, నాకు కూడా. మీరు వింటే నిద్ర వస్తుంది, నాకు తెలుసా చెప్తే నిద్ర వస్తుంది. మీకంటే మీకు కాదు, ఎవరికైనా వచ్చినా కూడా చెప్పేవాడిని నాకే నిద్ర వస్తుంటే వినేవాళ్ళకి మీకు ఎంత రావచ్చో ఆలోచించండి. సో ఈ పాటికి ఆన్లైన్లో ఇంత అలసిపోతారా? ఆన్లైన్లో మీరు అలసిపోరు. ఇంట్లో మొగ్గుని 2 పీకడం, పిల్లల్ని 2 పీకడం, ఇవే గోలలు ఇంట్లో పల. సో కానీ ఇక్కడ అవకాశం లేదు. ఒకటేమో ఇక్కడ అవకాశం లేదు. కానీ మీకు ఎనర్జీ ఉన్నా కూడా
విననివన్నీ ఇవాళ ఎనర్జీ లేకపోయినా వింటున్నారంటే ఒక్కటి ఆలోచించండి మనస్ఫూర్తిగా. దీనికోసం ఏమి నేను మిమ్మల్ని ఎవరిని పొగడను, నన్ను నేను కూడా పొగుడుకోను, ఎందుకంటే వీ డోంట్ డిజర్వ్ ఇట్. కానీ ఒకటి ఆలోచించేది ఏంటంటే ఇది ఖచ్చితంగా 50% దైవ నిర్ణయం ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఇది అరవింద దర్శనం చదివినప్పుడు చెప్పాను. నేను ఎప్పుడు కూడా మానవ ప్రయత్నానికి ఎక్కువ విలువిస్తాను. ఆయన అరవింద దర్శనంలో ఆయన ఏమన్నాడంటే అన్నీ కరెక్టే, పైన ఒక మెట్టు ఉంది, అది ఏంటంటే దైవ నిర్ణయం అంటాడు. అది నేను నమ్మకపోయినప్పటికీ నేను మ్యాక్సిమం మానవ ప్రయత్నందే ఎక్కువ చెప్పుకుంటాను. అరవింద దర్శనం చదివిన తర్వాత రీసెంట్గా మా ఆర్ఎస్ఎస్లో చెప్పే కదా ఒక బుక్ పైన రివ్యూ చేయాల్సి వచ్చిందని, అది చేసినప్పుడు నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఎస్ ఖచ్చితంగా దైవ నిర్ణయం. ఇప్పుడు దైవ నిర్ణయం ఉందా మీకు తోచిందో అర్థం చేసుకోండి. నేనైతే చెప్పాను ఏదో ఒకటి మనల్ని ఎక్కడికో ఒక చోటికి బలీయంగా లాగంతే జరగదు. సో ఏదైనా ఇప్పుడు నేను మా మిత్రుడిని మా మహేందర్ గారిని ఒక్కసారి వచ్చి కలవండి అన్నాను. ఆయన లేదు నేను 3 రోజులు మీతోటే ఉంటాను, నో ప్రాబ్లం, 3 రోజులు 4 రోజులు నేను మీతోటే ఉంటాను అనుకోవడము, వారి ధర్మపత్రిని కూడా తీసుకురావడము. ఇద్దరు కూడా మంచి జ్ఞాన సంపన్నులు అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఏదో ఒకటి బంధం లేనిదే ఇందులోకి లాగబడం అనేది గుర్తుంచుకోండి. కర్మ అనేటటువంటిది చాలా బలీయమైనది. క్లుప్తంగా చెప్పాలంటే కర్మ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే కోట్ల కొద్ది జన్మలలో ఆ సంచిలో వేసుకొని తిరుగుతూ ఉంటాం. అందులో కొద్ది భాగం ఏదైతే ఉందో ఆ సంచిలో ఉన్నాయి. రేపు పొద్దున్న ఇప్పుడు అయిపోగానే సంచిని తీసుకోండి ఎవరిది వాళ్ళు. ఇవి చిన్నవి. సో ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే మనము కర్మయోగం ఎందుకు చేసాము ఇవాళ మార్నింగ్ అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది. జ్ఞానయోగమే మీరు చెప్తారు కదా, కర్మ ధ్యానము భక్తి ఎందుకు చెప్తున్నారు అని అడగచ్చు మీరు. ఎప్పుడు నేను ఇది కూడా మనకు ముఖ్యమైనది. కర్మ మనిషిని ఏం చేస్తుంది, మనీషిగా చేస్తుంది అని మనం తెలుసుకున్నాం మొన్ననే 18వ అధ్యాయంలో. ఏమన్నాడు, వైటిడి తప్పనిసరి అన్నాడు. యజ్ఞము తపస్సు దానము వైటిడి ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి అన్నాడు. కాబట్టి మన ధర్మాన్ని మనం తప్పకుండా చేసి తీరాలి, వైటిడి చేసి తీరాలి. చేయొద్దని ఎక్కడా చెప్పలేదు ఆయన, చెయ్యమనే చెప్తున్నారు. కాబట్టి కర్మయోగం అనేటటువంటిది మన పని చేయకూడదని అనదు, పనిని యోగంగా ఎలా మార్చుకోవాలి. యోగ కర్మషు తెలివితో చెయ్యాలి ఒక పనిని. మీరు ఎంత శ్లోకాలు మాత్రం అద్భుతంగా అసలు మీరు ఎదిగి సో ఎంత బ్యూటిఫుల్, చాలా యూజ్ అవుతుంది. కొద్ది యూజ్ కాదు. ఆనెస్ట్లీ మీరు శ్లోకాలు నేర్చుకోవడానికి నేను ఇష్టపడను, కానీ శ్లోకాలు నేర్చుకుంటే ఎంత బాగా చెప్తున్నారు మీరు. బాగా ప్రాక్టీస్ చేశారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు మీ విజుల్లో అది ఆదిత్య హృదయమా లేకపోతే ఆత్మబోధన లేకపోతే ఇంకోటి ఏది చెప్పినా దీస్ పీపుల్ హ్యావ్ ఆన్సర్స్. ప్రతిదీ భగవద్గీత నుంచి తీసుకుంటారు. అంటే ఇక్కడ ఉన్నదే తీసుకుంటున్నారు, కానీ భగవద్గీతలో రిలేట్ చేసి దట్స్ వై నేను ఎప్పుడు వీళ్ళని బాగా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే చాలా తెలుసు, భగవద్గీత తెలిస్తే అయితే సో అదే జోక్గా చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భగవద్గీత హ్యాస్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది అందరికీ మనం ఒప్పుకుంటాం. ఇక్కడ మనకు కర్మ మళ్ళీ ఒకసారి సంచిత కర్మము ప్రారంభ కోట్ల జన్మలలో ₹1,000,000 ఉంది. ఈ జన్మలో ₹1,000,000 అనుభవించలేను, 10,000 అనుభవించగలను. ఆ కోటిలోంచి 10,000 ఇస్తారు. ఆ 10,000లో కొన్ని పాపాలు ఉండొచ్చు, కొన్ని పుణ్యాలు ఉండొచ్చు. కానీ ఈ జన్మలో నేను ఉన్నత కుటుంబంలో పుడితే నేను చాలా పుణ్యం చేసుకున్నాను, ఉన్నత కుటుంబంలో పుట్టానని అనకూడదు. ఎందుకంటే దేవుడు మనకు కన్వీనియన్స్ కోసమని 10,000లో 8,000 పుణ్యము 2,000 పాపం ఇచ్చాడు. కానీ అక్కడ యాక్చువల్గా 90 లక్షల పాపము 10 లక్షల పుణ్యం ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ 10 లక్షల పుణ్యం నుంచి ఈ జన్మలో 8,000 అనుభవిస్తున్నాం అంతే. కాబట్టి ఈ జన్మలో ఏం చేయాలి అంటే ఈ జన్మ అవకాశం వచ్చింది కాబట్టి మనకి ఈ ఐదు ఏవైతే ఉన్నాయో కర్మని కర్మయోగంగా మార్చుకోవడం, పనిని తెలివిగా మార్చుకోవడం, కుశలంగా చేయడం. అంటే కుశలము అంటే నైపుణ్యము, కౌశలము అంటే నైపుణ్యం, కౌశలము కుశాగ్రము, తెలివిగా మార్చుకోగలగాలి. తెలివిగా మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి, కర్మని బాధ్యతగా చేయాలి.
అనవసరమైన అటాచ్మెంట్ ఉండకూడదు. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బీ అటాచ్డ్ టు. పని చేస్తూ ఉంటూ డోంట్ గెట్ అటాచ్డ్ టు యువర్ వర్క్. కష్టమా? ప్రాక్టీస్ చేయండి, 10 రోజులు అలవాటు అవుతుంది. ఏ పని చేసినా ఇది నాది కాదు అని వదిలేసేయండి. నాహంకర్త హరికర్త, అంతే. అదొకటి గుర్తుంచుకోండి. డ్యూటీ చేయాలి, తప్పదు. మీరు డ్యూటీ నేను చెప్పే కదా, మీకు వచ్చేది ఎవ్వరూ ఆపరు ప్రపంచంలో. నేను ఇవాళ ఒకటి చెప్తుంటే మా కార్లో వచ్చిన వాళ్ళతో, ఎవరైనా 10 లక్షలు వచ్చేది ఉంది, వాడు చితిపైన కాలుతున్నా కూడా ఇగో ఈ 10 లక్షలు తీసుకొని చనిపో అని చెప్పిస్తారు వాడికి. అనుభవించలేదు కానీ అది వచ్చేది మాత్రం వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే ఎక్కువ ఆలోచించద్దు. వచ్చే వాటి గురించి పోయే వాటి గురించి ఎక్కువ లేదు. ఇప్పుడు ఒక బ్యాగ్ పోయింది మనది కదా, అది పొద్దు నుంచి ఆలోచిస్తున్నాం, దొరికిందా? అది మళ్ళీ స్టోరీ, మళ్ళీ చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే కర్మ గురించి మనము మన చేతిలో లేని ఆలోచించి లాభం లేదు. మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. భగవంతుడు కర్మఫల ప్రదాత, కర్మను మార్చడు. కర్మ ఎవరి ఫలితాన్ని వారికి ఇస్తాడు. ఇక్కడ నుండి ఎవరి జడ్జి 2 వైపులా వాదన వింటాడు, ఎవరికి ఇవ్వాల్సిన ఫలితం వాళ్ళకి ఇస్తాడు. అదేవిధంగా దేవుడు అంతే. అంతేగాని దేవుడిని ప్రార్థిస్తే నీ పాపం తీసేయడు, దేవుడిని పూజిస్తే నీకేమి ఫలితం రాదు, నీకు ఇస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి పక్కనే ఉన్నాడు కదా, బావా నాకు ఎందుకు మంచి చేయలేదు అని అనలేదు. బావా నా పిల్లలందరూ చనిపోయారు, నేను ఫస్ట్ డేనే అన్నాను, నా వాళ్ళే ఎక్కువ చనిపోయేటట్టున్నారని, నీ వాళ్ళు బాగానే ఉన్నారు అని అనలేదు. ఏమని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన వెనకాల నిలబడ్డాడు, నువ్వేం చేయమంటే అది చేస్తావని. సో కర్మని భగవంతుడి పైన వదిలేయడం ఇది. ఇప్పుడు ఏంటంటే మనసు నిగ్రహం చేసుకోలేకపోతున్నాను అంటే దానికోసం నీకు ఒక టెక్నిక్ నేర్పిస్తాను. మనసు నిగ్రహం కష్టము, అది రాజయోగము, అది రేపు నేర్పిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఒక 2 నిమిషాలు ప్రశ్నలు తీసుకుందాం, తర్వాత 10:15 అన్న 9:45 బట్ పర్వాలేదు, ప్రశ్నలు అడగండి, తర్వాత బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోండి. యా ఇప్పుడు అవును, పని ముఖ్యం. ఎందుకంటే పని తప్పనిసరి. పని ఉద్దేశం బాగున్నా పని చేయకపోతే ఎట్లాగా? ఉద్దేశం కూడా మంచిదే, ఉద్దేశం ఎప్పుడు మంచిదే ఉండాలి. కానీ నేననేది ఏంటంటే పని చేసిన దానికే ఫలితం వస్తుంది. కలియుగంలో ఎస్పెషల్లీ ఏంటంటే మనసుతో చేసే పాపాలకు తక్కువ. పూర్వకాలంలో మంచి పని చేస్తున్నాం, ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. అంటే మనసుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. లోపల బాధపడ్డా కూడా చెడు ఫలితం వస్తుంది. ఇప్పుడు అగ్ని ఉంది, అగ్ని యొక్క సహజ లక్షణం ఏంటి? చేయి పెడితే కాలుస్తుంది. మంచు యొక్క సహజ లక్షణం ఏంటి? చేయి పెడితే చల్లగా ఉంటుంది. అదే విధంగా మంచి పనికి మంచి ఫలితము, చెడ్డ పనికి చెడు ఫలితం. సింపుల్. భగవంతుడు ఎక్కడ కూడా ఇంటెన్షన్ మంచిది ఉండాలి, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఇంటెన్షన్ ఉన్నా కూడా చెడ్డ పనులు చేయకూడదు, అంతే. చెడు పనిని మనం ఒకవేళ చేయాల్సినటువంటి అవసరమే వస్తే ప్రాయశ్చిత్తం చేసుకోగలగాలి. ఇందాక అనుకున్నాం కదా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కోరికలు మాత్రము స్ట్రిక్ట్ నో. ఎవరి కోసం కోరుకోవద్దు. మనం కోరుకుంటాం కానీ అవి తీరవు, తెలుసా? నేను నిన్న అనుకున్నట్టుగా మనం ఏది కోరిక, కాబట్టి బాధ్యతగా చేసేవి మాత్రం అసలు ఆపద్దు. బాధ్యతగా చేసి తీరవలసిందే. దెర్ ఇస్ నో అదర్ వే. అయితే మీరు అన్న మంచి ప్రశ్న, మనసు మంచిగా ఉండాలి. కరెక్టే, మనసు మంచిగా ఉన్నా చెడు పనులు చేస్తే లాభం ఏంటి? నేను చేయలేకపోతున్నాను అంటే అది లాభం లేదు కదా. ఎంత చెడు చేస్తామో అంతే ఫలితం. చెడు ఒకవేళ నేను అనుకున్నాను కానీ మంచిది కాదు అనుకోవడము, మంచి చేశాను, ఇష్టం లేకపోయినా మంచి చేశాను, ఆ మంచి ఫలితం తీరుతుంది. కాకపోతే దాని 100% రాకపోవచ్చు, కొంత తగ్గచ్చు. కానీ బట్ వచ్చి మంచికి మంచి, చెడుకు చెడు తప్పనిసరి. అది ఇప్పుడు మనము ఇష్టం లేకుండా స్వీట్ తిన్నాను, తీయగా ఉండకుండా పోదు కదా. ఇష్టం లేకుండా హాట్ తిన్నాను, అది కారంగా ఉండకపోదు కదా. కాబట్టి ఏంటంటే ఏ ఫలితము దాన్ని వచ్చి తీరవలసిందే. దేని ఫలితము దానికి వచ్చి తీరవలసిందే. కాబట్టి వీలైనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనస్సుని వీలైనంత వరకు నిగ్రహించుకోవడానికి ట్రై చేద్దాం. మనస్సును నిగ్రహించుకోవడం కష్టము. కాబట్టి మనస్సు ఎప్పుడు ఆగదు. ఒక్క గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు ఆగదు. ఆ గాఢ నిద్ర స్థితికి మనం ఎలా వెళ్ళాలి అనేది, ఎలా వెళ్ళాలి? ప్రవచనం వింటే రాదు, ప్రవచనం వింటే నిద్ర మాత్రం వేసుకోవాలి, లేదా కాదు నిద్రపోవడానికి శ్రీనివాస్ ప్రవచనం కావాలి.
నేనే నాకు చెప్తాను. అదే మీ face. కరెక్ట్గా 9 గంటలకి హాయిగా set అయిపోవాలి, పడుకోవాలి. నిద్రపోవాలి, కాదు, సెట్ అవ్వాలి, అన్నిటికీ రెడీగా సెట్ అయిపోవాలి. ప్రవచనానికి 9 o'clock అడగాలి. అమ్మయ్య మీ డాక్టర్స్ అంతా చెప్పే కదా నాకు కాల్ చేశారని. సార్ ఏం పడుకుంటున్నారు సార్, ఇంతకు ముందు అయితే రెస్టిల్స్ వాడాలి, ఇప్పుడు రెస్టిల్స్ మార్పిచ్చేసారు మీ స్టూడెంట్స్ తోటి. సో లేదు ఇప్పుడు వచ్చేస్తుంది, ఈ 2 రోజులు బాగా అలసిపోయింది, ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ గాఢ నిద్ర స్థితిలో ఎలా తెచ్చుకోవాలి అంటే అది మెడిటేషన్, ధ్యాన యోగం ద్వారా కొంత ప్రాక్టీస్ చేయగలుగుతాం. దానికి ఎలా కూర్చోవాలి, ఎలా ఇది చేయాలి అనేవన్నీ కూడా రేపు మనము పొద్దున్న ప్రాక్టీస్ చేస్తాము. 10ంటికైనా చూద్దాం, మనం ఊరెళ్ళడాన్ని బట్టి ఆలోచన. 10ంటికా ప్రవచనము లేదా మార్నింగ్ ధ్యానం చెప్పేసి రేపు ధ్యానం స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ధ్యానము 5:30 కొంతమందికి ఏమో మంత్ర దీక్ష ఉంటుంది కదా, మంత్ర దీక్షది కూడా కొంతమందికి అవుతుంది. నెక్స్ట్ డే కొంతమందికి, చివరి రోజు నాడు కొంతమందికి. అన్ని స్నానం చేసి రావాలి, ఒక్క యోగాసనాలే స్నానం చేయక్కర్లేదు. రేపు స్కెడ్యూల్ చెప్పండి సార్. మీరు చెప్పండి, ఏం చేద్దాం. రేపు కడలికి మధ్యాహ్నం 4ంటికి వెళ్ళగలవా? 4 o'clock మధ్యాహ్నం వెళ్ళొచ్చా? సరే అయితే పొద్దున్న యథావిధిగా 10 రామకోటికి చెప్పాలి, మంత్ర దీక్ష చెప్పాలి, రేపు మెడిటేషన్ చేయాలి, టైం ఉన్నదాన్ని బట్టి బయటకు వెళ్దాం. అయితే రేపు ఏం చేద్దామంటే 4 o'clockకి భోజనం చేసి కానీ, లేకపోతే 3కి వెళ్దాం. భోజనం చేసి 1 గంట రెస్ట్ తీసుకొని వెళ్దాం. లేకపోతే 8 o'clockకి క్వశ్చన్ ఆన్సర్స్కి పడుకుంటున్నారు. గంటలు నేను మీరు అట్లాంటి కాదు. మెడిటేషన్ రేపు మంచిగా పొద్దున్న అందరూ మనకు 6 కల్లా రేపు యోగాసనాలు రేపు ½ an hour చెప్పుకుందాం. ఓకే, ½ an hour చెప్పుకొని 6 స్నానం చేస్తారు. 6 to 6:45 స్నానం చేస్తారు. 7 o'clock నుంచి 8 వరకు మెడిటేషన్ యొక్క ఇంట్రడక్షన్. ఏది యోగా 5:30కి, అది కరెక్టే. అదే ½ an hour చేయిస్తే మీకు ఒక 45 minutes మీకు స్నానం చేయడానికి. అందరూ 2 3 2 3 ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ రూమ్లో 4 ఉన్నారు, ఇంకొక 3 రూమ్స్లో 3 3 ఏదో ఉన్నారు కదా. సో అట్లా మనకు స్నానం చేయడానికి లేట్ అవుతుంది. కాబట్టి అండ్ ఎవరు బాత్రూమ్ కోసం తలుపు కొట్టినా కూడా తీయండి. ఎట్లా అంటే మనకు ఆనంద్ సినిమా లాగా. సో అది కొద్దిగా చేసుకుంటుంది అట్లాగా, అదొకటి. సో మరి అయితే ఆ పని చేద్దాం. రేపు ఇది మెయిన్. బ్యాగ్స్ కొద్దిగా ఎవరిది ఆపేద్దాము. మీకు ప్రశ్నలు సార్. కర్మ సన్యాసం, అవునవును, అది మనకు భక్తి యోగం. అవును, ప్రతిదీ ఇచ్చేసేయాలి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అంటే సరిపోతుంది. అది మనకి ఎట్లా అంటే కొన్ని రోజులకు అలవాటు అయిపోవాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున మనం లాస్ట్ ఏం చెప్పుకున్నాం, మంత్రహీనం, భక్తిహీనం, క్రియాహీనం, మహేశ్వర అన్నాము. జనార్దన ఏదన్నా కూడా తప్పలేదు అక్కడ. మహేశ్వర టెంపుల్ కాబట్టి అక్కడ పూజితం మయాదేవ పరిపూర్ణం అంటే ఏంటి, ఏది చేసినా పరిపూర్ణమైనట్టుగా భావించు అంటాం. అది అయినా కాకపోయినా అట్లీస్ట్ క్షమ మంత్రం ఉండాలి. ప్రతిదీ ఏ తప్పు చేసినా దేవుడు నీదే భారం అంటే అది అలవాటుగా రావాలి. అది అలవాటుగా వస్తే దేవుడు క్షమిస్తాడా? అది కాదు. కనీసం అట్లీస్ట్ ఏమవుతుందంటే దేవుడికి మనం ఇచ్చినటువంటిది ఏ వస్తువైనా నైవేద్యం ఇస్తాం. అన్నం తినేటప్పుడు నైవేద్యం తీసుకొని ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే ఇది భక్తి యోగంలో చెప్పుకుంటాం. మనం తినే ప్రతి పదార్థము దోషమే. ఇంకా అది గుర్తుంచుకోండి. ఏ పదార్థం తిన్నా కూడా, నాకు ఇందాక మామిడి తాండ చాలా ఇష్టం, అందులో కూడా ఏదో దోషం ఉంటుంది. ప్రతి దాంట్లో దోషం ఉంటుంది. ప్రతి ఆహారంలో దోషం ఉంటుంది. ఎవరు ఎక్కడ చేసి ఎంత క్రూరంగా చేశారో తెలియదు మనకు. పాలని పిండేటప్పుడు రక్తం కారుతుంది. వాటికి అంత ఘోరంగా మనం చూస్తుంటాం కదా. పాలు అంత క్రూరంగా వాటి నుంచి మనము ఇవి చేస్తాం. అసలు పాలు, మా ఫ్రెండ్ ఒక అతను ఏంటంటే అసలు పాలు వేరే వాటిని తాగదు. నీ సొంత తల్లిది తాగిన తర్వాత అసలు పాలనే ఐటమే ఉండద్దు అన్నారు వాళ్ళు. వేగన్స్ వీళ్ళు అసలు పాలను ముట్టుకోరు తెలుసా. సో మన ఓన్ తల్లి తప్ప అసలు వేరే జంతువుని ముట్టుకోకూడదు అని అంటాడు. చిన్నప్పుడు మాత్రమే మనకు అవసరం పాల. వేగన్ వాళ్ళని అడగండి, వేగన్స్ ఎవ్వరు పాల వస్తువులు తినరు. సో ఎనీవే అందులో వాళ్ళకు కూడా ఇప్పుడు డిఫరెంట్ వస్తున్నాయి అనుకోండి, అది వేరే. అంటే నేనేమంటున్నానంటే మీరు అన్న ప్రశ్నకు ఇదేంటంటే ఏమన్నారు, కర్మ అనుభవించడం. అది కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. అయితే ప్రతి ఫలితాన్ని వదిలేసి దేవుడు అన్ని ఇష్టం అని చెప్పేసి అనుకోవడం మర్చిపోవడం. ప్రాక్టికల్ గానే ప్రతి నిమిషం అనుకోవడమే, ప్రతి పని అట్లాగే అనుకోవడం. కొన్ని రోజులకు ఏమైపోతుందంటే అన్ని కృష్ణార్పణం అనుకుంటూ ఉంటే ఏమవుతుందంటే దేవుడు అందులో దోషాన్ని తొలగించి మంచిని మనకు అందిస్తాడు. ఉదాహరణకి అన్నం మనం ఏమంటాము, అమృతమస్తు
ప్రాణాయ స్వాహ ఓం, అపనాయ స్వాహ ఓం, వ్యానాయ స్వాహ ఓం, బుధనాయ స్వాహ ఓం, సమానాయ. అంటే ఏంటి? అమృతం అవ్వాలి, ఇది అమృతం అస్తు అవ్వాలి, అమృతం జరగాలి, అమృతం అయిపోవాలి అని చెప్పి భగవంతుని ప్రార్థించి తింటున్నాం. అప్పుడు ఏమవుతుంది? అందులో దేవుడు అన్నం తినడు, దోషం తీసేసుకొని మనకు ఆ పదార్థాన్ని ఇస్తాడు. మనకు చాక్లెట్ ఉంటుంది, చాక్లెట్ రేపర్ పడేస్తాం మనం, కానీ అందులోపల ఆ చాక్లెట్ మొత్తం మనం తింటాం. అలాగే దేవుడు అందులో ఉన్న దోషాన్ని తీసేసి ఆ మిగిలిన దాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు భగవంతుడికి అర్పించుకోండి. చివరి రోజు నాడు టైం ఉంటే ఎలా ఇది చేసుకోవాలో కూడా చెప్తాం, అది కూడా లేదు. ఆ తర్వాత ప్రతి పనికి ప్రతి నిమిషము దేవుడికి అర్పించడం ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం అదొక 5-6 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను వండర్ఫుల్ ఎక్సలెంట్ లాగా అవి అట్లాగే తొందరగా వచ్చేస్తాయి, కానీ అది అలవాటు చేసుకోవాలి. పూర్వపు రోజుల్లో భిక్ష వేసినప్పుడు కూడా పెద్దవాళ్ళు కృష్ణార్పణ అని వేసేవాళ్ళు కరెక్ట్. ప్రతి చిన్న పని నాది కాదనుకుంటే చాలు. అంటే అది నిజం కూడా తెలుసా? యాక్చువల్లీ ఇప్పుడు మనము వేరే వాళ్ళకి చాలా కరెక్ట్, వేరే వాళ్ళకి వేసే శక్తి వచ్చిందంటే అది మనకు పూర్వజన్మలో ఆ పుణ్యం ఉండబట్టి ఈ జన్మలో మనం వేరే వాళ్ళకి అన్నం పెట్టగలిగే స్టేజ్లో ఉన్నాం. నేను నిన్న ఒకటి చెప్పే కదా, మనం టాప్ 1% ఆఫ్ ద పుణ్యాత్ములలో ఉన్నాం. అది ఏదో జన్మ అదృష్టం ఉంది తప్ప. ఒక సెల్ ఫోన్ వాడుతున్నాం మనము అంటే విత్ ఇంటర్నెట్, అందరికీ ఉంది కదా, విత్ ఇంటర్నెటే కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు ప్రపంచంలో 1% కంటే తక్కువ మందిలో అదృష్టవంతుల్లో ఉన్నారు. మనము మంచి పని చేయకపోతే హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ అదర్ 99% ఆఫ్ ద పీపుల్? ప్రపంచంలో ఇంకా 99% మంది ఇప్పుడు ఇలా మనలాగా ఉన్న వాళ్ళు లేరు. అన్నంకి కనీసం ఇంట్లోకి వస్తే అన్నం తినగలిగే ఇది ఉన్న వాళ్ళు 1% కంటే తక్కువ ఉన్నారు. కాబట్టి మనం చాలా అదృష్టవంతులమని గుర్తుంచుకోండి. మన దురదృష్టాన్ని ఎప్పుడు గుర్తుంచుకోకూడదు, మన అదృష్టాన్ని. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, విన్నారా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడు కూడా నీ దీవెనలని గుర్తించు అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే భగవంతుడు అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏంటనేది తెలుసుకోవడంలో మన జీవితంలో సగం టైం వెళ్ళిపోతుంది. దేవుడు ప్రతి ఒక్కరికి, ఇది మనకు వేరే మతం అనుకుంటాం కానీ క్రిస్టియన్స్లో ఒకటి చెప్తారు, ఎవ్రీబడి ఈజ్ బెస్టోడ్ విత్ ఎ గిఫ్ట్, యూజ్ ఇట్ టు సర్వ్ అదర్స్. ఎంత బాగా చెప్పాడు చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాడట దేవుడు. ఆ గిఫ్ట్ని వేరే వాళ్ళకి సర్వీస్ చేయడంలో ఉపయోగించాలి. సో కాబట్టి భగవద్గీతలో చెప్పిన 5 పాయింట్లలో లోక సంగ్రహం అనేది బెస్ట్ పాయింట్. నేను చేస్తున్నాను అనేది వదిలేయండి. ఇక నేను చేస్తున్నాను అంటే అయిపోయా, మళ్ళీ అక్కడ మనం గెలవడం కష్టం. గోపికలకు ఎంత అవమానం జరుగుతుంది, మేము అనేసరికి అహంకారం వచ్చేసరికి శ్రీకృష్ణుడు మాయమైపోతాడు. ఏడుస్తారు కూర్చొని, ఇన్ని జన్మలు ఎదురు చూసి మళ్ళీ నువ్వు మాయమైపోతే మేమేం కావాలి. చివరికి అప్పుడు ఏమైంది, మళ్ళీ వాళ్ళ అహంకారం పోయిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. అప్పుడు రాసలీల జరుగుతుంది. అంటే రాసలీల అంటే ఏంది? భగవంతుడి యొక్క అనుభవం, అనుభూతి. ఆ అనుభూతి రావాలి అంటే అహంకారం పోవాలి, అహంకారం పోవాలి అంటే మనం ఆ స్టేజ్కి చేరుకోవాలి. సో ఫలితం ఆశించకూడదు, కోరికలతోని పని మొదలే పెట్టకూడదు. కోరిక నాకు ఇది కావాలి, నాకు అది కావాలంటే రానే రాదు. నేను చిన్నప్పుడు శ్రీదేవి కంటే తక్కువ అయితే పెళ్ళే చేసుకోను అనుకున్నాను. అట్లా అదే చెప్తున్నా. అంటే జస్ట్ చెప్తున్నా ఏంటంటే మనం టూ మచ్గా ఇది చేస్తే ఇది కాదు. మనం ఏంటంటే మళ్ళీ కొద్దిగా 10th ఇంటర్ దాటిన తర్వాత పర్లేదు, ఇక వాడి విశ్వనాథ్ రేంజ్ ఉన్నా చాలు, తగ్గుతాం కొద్దిగా అట్లాగా. సో అంటే మనకేంటంటే సరైనటువంటి ఆలోచన ధోరణి మనకు పరిణతితో వస్తుంది అని చెప్పడానికి చెప్తున్నాను అన్నమాట. పరిణతి ఎప్పుడు వస్తుందంటే సరైన ఆలోచన ధోరణి. మొదటి లోపల కోరికలు పెద్ద పెద్దవి కోరుకుంటాం, తర్వాత చాలే, తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ విల్ కమ్ బ్యాక్ టు రియాలిటీ. అది ఓకే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. తర్వాత బ్యాగ్స్ ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇంకేమన్నా? రేపటిది ప్రోగ్రామ్ అయితే ఫిక్స్డ్. ఇంకా రేపు మనము లంచ్ తర్వాత చెప్పండి, ఇంకేమన్నా చెప్పేది ఉంటే చెప్పండి. మార్నింగ్ 5:30కి యోగా, 6 ఇంకా ఎర్లీగా పెడతామా? అందరికీ ఓకేనా? 6:30కి చెప్పేసేయండి. అవునవునవును కరెక్ట్. ఇప్పుడు ఈ రేపు ఎల్లుండి 3 రోజులు మెడిటేషన్ కంపల్సరీ మనకి. ఇవాళ ఫస్ట్ డే అఫీషియల్గా కాబట్టి ఇప్పుడే పడుతున్నారంటే రేపు పొద్దున్న గురకాలు పెడతారు. రేపు పొద్దున్న ఎవరు పొద్దున రాలేకపోయారు, అందరు ఎలా ఉండే పొద్దున్న చేసుకుని వచ్చేస్తే అప్పుడు కానీ అందరి సైకిల్స్ ఒక రకంగా ఉండవు కదా. నేను స్నానం చేసి వచ్చేస్తా, కానీ నా ఉద్దేశం 7కే రండి. 7 to 8 ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుందాం.
ఇక రేపు ఎల్లుండి ఆవుల ఎల్లుండి కూడా కంపల్సరీ మెడిటేషన్ చేద్దాం. ఒక్కటి ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రం మనసు ఎటువైపే పెట్టండి. మీకు వచ్చేటటువంటి సౌండ్ మీద, మీకు వచ్చేటటువంటి వాసన మీద, అవి వస్తాయి ఉప్పు అవి వస్తాయి కదా, వాటి మీద పెట్టండి. సౌండ్ ఏదైనా నేను చెప్తున్న మాటలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డివైస్ పెట్టి అందులో చూస్తున్నది అది నేను చెప్తాను, నేను చెప్తాను లేదా డివైస్తోనే అనిపిస్తాను. సో వాట్ ఎవర్ దాని మీదనే ఫోకస్ పెట్టండి. ఆ కొద్దిసేపు 5 నిమిషాలు అయితే కూర్చున్నంత లోపల కదలద్దు. నేను అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ రేపు పొద్దునే చెప్తాను. ఇప్పటికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి అడగండి. రేపటిది క్లియర్ స్కెడ్యూల్. 4:30కి లేస్తాం, విధులు వస్తుంది. ఎలా వస్తుంది? దర్భాసనాలు మాత్రం అందరూ తెచ్చుకొని కూర్చోండి మెడిటేషన్. అయితే దర్భాసనం మీద మీరు ఏం చేయాలి? అందరు దర్భాసనాలు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు? వచ్చేసినాయా? దర్భాసనం మీద ప్రతి ఒక్కళ్ళు రూమ్ లోపల పరుపు కాదు సార్, దాన్ని ఏమంటారు, మెత్తటి దుప్పటి కానీ బట్టలు కానీ తెచ్చుకోండి కూర్చోలేని వాళ్ళు. అని ఇంకొక మాట చెప్తున్నా, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక్క చిన్నగా ఇట్లా గోక్కోవడం అసలు ఏం జరిగినా ఏమి లేదు, నాకు ఈ శరీరం కాదన్నట్టుగా ఉండండి కొద్దిసేపు. ఒక అరగంట సేపు 10 నిమిషాలు, సరే 10 నిమిషాలు, 5 నిమిషాలైనా కనీసం కదలకుండా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. నేను మొన్న యాత్ర గ్రూప్లో కూడా అదే పెట్టాను. కదలకుండా కూర్చోవడమే మెడిటేషన్. ఏం చేయక్కర్లే, కదలద్దు, ఏ బాడీ పార్ట్ కదలద్దు, అంతే కూర్చోండి. అలాగా సౌండ్ మీద, స్మెల్ మీద రేపు నేర్చుకుంటాం మనం. ఓకేనా? టేస్ట్ మీద ఆల్రెడీ అయిపోయింది. అక్కడ మేము మోసం మీద చేసాం, ఆల్రెడీ మోసం మీద అయింది. వాళ్ళ మోసం మీద తినని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అయ్యో, మీకు కోపం రాలే? వచ్చిందా? వస్తే పర్లేదు, హ్యాపీగా. సో జ్యూస్ మాత్రము బాగుండే. లాస్ట్ నాకేమైంది, కారం తీసుకున్న తర్వాత నాకు బాగాలేదు అంటే వాడు బాధపడి నాకు కాంప్లిమెంటరీ ఫ్రీగా ఇచ్చాడు. ఒకటి కాంప్లిమెంటరీగా ఇచ్చాడు అనమాట, డబ్బులు తీసుకోకుండా ఇచ్చాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? మేము అందరం ఎదురు చూస్తున్నాము, వాడేమో స్లోగా చేస్తున్నాము. వీళ్ళేం చేస్తారు? తాగుతూ ఎంత బాగుంది, అమృతంగా ఉంది, మాకు చూడాలి ఎట్లా ఉందంటే. అది చూసారా? చిన్నప్పుడు మనకు ఆనంద బ్రహ్మ అని ఒక నిమిషం ఆనంద బ్రహ్మ అని ఒకటి వచ్చేది కదా. ఆ ఆనంద బ్రహ్మ లోపల ఏమైతుందంటే, ఇద్దరు ఫ్రెండ్స్ మనకి ఇద్దరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలా, ఏదైనా చేద్దామంటే చెరుకు బండి పెట్టుకుందాం అనుకుంటారు. నేను చెప్తాను వినండి. ఆ చెరుకు బండి పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు. ఒక్కడు రాడు. చెరుకు పత్రం ఒక డబ్బాలు పెట్టి రెడీగా పెడతారు. ఒక్కడు రాకపోతే వీడే చేస్తాడు, ఎండ వస్తుంది. రాగానే వాన చేస్తాడంటే, ఒరే ఒక గ్లాస్ తాగచ్చా అంటాడు. ఫ్రెండ్ అయినా సరే డబ్బులు ఇచ్చే తాగాలి అంటాడు. అంటే సరే నా దగ్గర 50 పైసలే ఉన్నాయిరా అంటే, సరే 50 పైసా అక్కడ పెట్టు, తాగు అంటాడు. వీడు 50 పైసా పెడతాడు, వాడికి ఇస్తాడు, వాడే చేస్తాడు, తాగుదు. అమృతం చాలా బాగుంది. వీడికి తా వేస్తుంది. వీడేమంటాడు, నేను కూడా తాగుతా అంటే, ఫ్రెండ్ అయినా సరే ఈ 50 పైసలు తీసి వాడికి ఇస్తాడు. ఆడ 50 పైసలు తీసుకొని వాడు తాగుతాడు. ఇద్దరు కలిసి కొద్దిసేపటికి డబ్బాలు అయిపోతుంది. తల్లి ఫ్రెష్గా పెట్టి పిండుతారు, మళ్ళీ వీడి చెరుకంతా అయిపోతుంది. ఉన్న చెరుకులన్నీ అయిపోతాయి. వీళ్ళ 50 పైసలు అక్కడ ఉంటుంది, మొత్తం ఖాళీ. అది 50 పైసలు మిగులుతుంది. వీళ్ళంతా అయిపోయాక కస్టమర్ వస్తాడు, బాబు ఒక గ్లాస్ చెరుకు. ఇది అట్లాగా వీళ్ళిద్దరు చేసింది వాళ్ళ. అది వీళ్ళు ఏం చేశారు? తాగుతూ అమృతం, అద్భుతం అడగానే. ఇక మాకు అప్పటిదాకా ఏంటంటే, 2-3 తాగుతూ వెళ్ళిపోదాంలే అనుకున్నాం. మేమేంది, మాకు కూడా తాగాలనే కోరిక కలిగింది. మనకు లాస్ట్లో వచ్చింది. ఆ ఎదురు చూస్తున్నా కొద్దీ ఒక్కొక్క నిమిషం మళ్ళీ దాంట్లో ఇది షుగర్లెస్, అవి షుగర్లు ఇవన్నీ వేసుకుని చేసేసరికి వాడు ఎంత టైం పట్టిందో. కానీ మాకు లేట్ అవుతున్నా కొద్దీ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇవన్నీ చెప్తే తాగిన వాళ్ళు ఏమన్నా చెప్తారు, మనం కంట్రోల్ చేసుకుంటాం. అవును,
కారులో కూర్చొని కోపం రాకుండా ఉంటే కంట్రోల్ చేసుకున్నట్టు, కోపం వస్తే కంట్రోల్ కాదు. చూస్తూ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైంది. సార్ ఆగండి, భాగ్యలక్ష్మి చెప్పండి. కార్లో కూర్చున్నాం కదా ఎంతసేపటికి రాలేదు. అందుకే సార్ చూసలేదు. వెనకాల కూర్చున్నావా గాలి రావట్లేదు. ఎంతసేపు గాలి లాగా చస్తున్నాను. ఏసీ కాదు, కారు దిగి చూస్తే బాగుండేది. కారు దిగిన దూరంగా మేము కొన్ని హ్యాపీ సోల్స్, కొన్ని ఫ్రస్ట్రేటెడ్ సోల్స్. సరే ఓకే, ఎనీవే రేపటి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇంకా ఏమైనా భగవద్గీత కర్మయోగంలో ఇంకా కూడా కర్మయోగంలో డౌట్ ఉంటే అడగండి. కర్మని యోగంగా మార్చుకోవడం కర్మయోగము. దానికి 12 రకాల యజ్ఞాలు ఉన్నాయి. అంటే ఏ పనైనా అద్భుతంగా చేస్తే దాన్ని యజ్ఞం అంటారు, ఎక్సలెంట్గా చేస్తే దాన్ని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం అనేటటువంటివి 12 రకాలు. అందులో స్వాధ్యాయ యజ్ఞం చాలా గొప్పది. మనం చేస్తున్నది స్వాధ్యాయ యజ్ఞం. ఓకే, అందులోపల ప్రాణాయామము, యోగాసనాలు, అన్నీ అందులోనే వస్తాయి. మనస్సు నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అన్నీ కూడా యజ్ఞాలే. ఆ 12 రకాల పద్ధతులలో కర్మయోగంగా ఎలా మార్చుకోవచ్చు చెప్పి చివరికి ఏమన్నాడు, కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయమన్నాడు, కర్మ పైన కోరిక వదిలేయమన్నాడు, బాధ్యతగా చేయమన్నాడు, చేశానని వదిలేయమన్నాడు, లోక సంగ్రహం కోసం. ఈ 5 కనుక మనము మెల్లమెల్లగా పాటించగలిగితే, ఎస్పెషల్లీ ఇందులో చాలా సింపుల్ ఏంటంటే కోరికలు తగ్గించుకోవడము, అండ్ ఇంకో రెండోది ఏంటంటే లోక సంగ్రహం చేయడం. చాలా సింపుల్. కామక్రోధం మెయిన్. ఇక కామం ఉంటేనే ఇవన్నీ వచ్చేస్తాయి. కామము, క్రోధము కోరిక నుంచే కదా. కోరిక అవ్వదు. లోక సంగ్రహం కోసం చేయడము కోరిక కాదు, ఎందుకంటే అది కర్మలో వచ్చేసింది, కర్మయోగంగా మార్చుకోవడం కోసం. రెండోది మోక్షం కోసం కోరిక కూడా కోరిక కాదు, 2 కోరికలు కావు. ఒకటేమో లోక సంగ్రహం కోసం చెయ్యాలి అనేది కోరిక కాదు, రెండోది మోక్షం రావాలి అనేది కూడా కోరిక కాదు. ఈ 2 కూడా కోరికల కిందికి రావు. అది శ్రీకృష్ణుడికి మళ్ళీ మనకు 2-3 సార్లు మనకు ఇదే మాటను అర్థం చేస్తాడు. మోక్షం అనేది ఎప్పుడు కోరిక కాదు, మోక్షం అనేది నీ సహజ స్థితి. అదేవిధంగా లోక సంగ్రహం అనేది భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్ళడం. మనం గొప్ప అనుకోవద్దు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక మంచి పని చేస్తే 100 మందికి చూపిస్తాం. కానీ ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే వాడు అక్కడ డ్రైవ్ జరుగుతారు, ఫుడ్ డ్రైవ్ అని, స్కూల్ డ్రైవ్ అని, అవన్నీ. అక్కడ ఒక పెద్ద డబ్బా పడేస్తారు, ఆ డబ్బాలో పడేసి వెళ్ళిపోవాలి. ఎవడు ఫోటోలు తీసేది లేదు, ఎవరు లేదు, ఎవడు పట్టించుకోడు. అందరూ బాధ్యతగా చేసి వెళ్ళిపోతారు. ఇది నా బాధ్యత, దేశం కోసం చేయాలని. అందుకని చూసినట్టయితే మీరు డెవలప్డ్ నేషన్స్ అన్ని ఎందుకంత సుభిక్షంగా ఉన్నాయి, ఎందుకోసం అంటే ఎక్కడైతే మనుషులు దేశ సేవ చేస్తారో ఆ కంట్రీస్ అద్భుతంగా ఉంటాయి. సింగపూర్లో చూడండి, హాంకాంగ్లో చూడండి, ఎంత అద్భుతంగా ఉంటాయి అక్కడ జనాల సేవ చూడండి. మన దగ్గర చూడండి, పక్కవాడికి ఏమైనా పట్టించుకోరు. సో కాబట్టి లోక సంగ్రహం అన్నిటికంటే గొప్పది. అది నిన్న కూడా తెలుసుకున్నాం. ఓకే, చివరికి కర్మయోగంలో ఏమవుతుందంటే మనసు నిగ్రహం చేసుకోవాలనేది తెలిసినప్పుడు, మనసు నిగ్రహం ఎలా చేసుకోవాలన్నప్పుడు నెక్స్ట్ కంటిన్యూస్ భగవద్గీత అనేది ఇట్స్ ఎ వెరీ స్మూత్ ఫ్లో. మనసు ఎలా నిగ్రహం చేసుకోవాలనేసరికి 6వ చాప్టర్లోకి వచ్చాం. అది రేపు మనం పొద్దున ప్రాక్టీస్, ఈవినింగ్ ఏమో ప్రశ్నలు ఇంకేమైనా ఉంటే అడగండి. కర్మయోగం ఉండకుండా చేయాలి. అప్పుడు బాధ్యతగా చేయాలి అంటే ఫీల్ మన మనసులో ఫీల్ అవ్వకూడదు. బాధ్యతగా చేసినప్పుడు ఇక నేనేముంది, ఇది నా తప్పదు కదా చేయాలి అంటే కొద్దిగా బాధ్యత కంటే ఇంకొద్దిగా ఏంటంటే నేను చేయట్లేదు, అసలు దేవుడే ఈ బాధ్యత చేస్తున్నాడు అనుకుంటాం. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, ఇది దేవుడు చేస్తున్నాడు అంతే అనుకుంటాం. నా పిల్లలకు చేస్తున్నా కూడా దేవుడే చేయిస్తున్నాడు అనుకోవాలి, అంతే కదా. మన పిల్లలకు మనకి ఏం సంబంధం చెప్పండి? మనకు మన పిల్లలతో అసలు మనం శరీరమే కానప్పుడు మన పిల్లలతో మనకి ఏం సంబంధం? ఎస్, బ్యూటిఫుల్. ఎలా చేస్తుంది ఈ ఓనర్ యజమాని పిల్లలు ఎలా చూస్తుంది? అసలు ఏమీ ఉండదు. జ్వరం వస్తే పిల్లలు జ్వరం వస్తే మందు వేస్తుంది, అంతే. అన్ని చేసేసి సాయంత్రం తన ఇంటికి మాత్రం వెళ్ళిపోవాలి. ఇంటికి తన పిల్లల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటుంది. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. బ్యాంక్ ఎగ్జాంపుల్. ఎంత డబ్బులు మనీ ఉంటాయి సార్, ఎంత మనీ ఉన్నా కూడా తన డ్యూటీ తను చేసేసి ఆ మనీ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. చాలా ఇవి 2 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, కర్మయోగం అర్థమైపోయి. ఇక కర్మయోగం లైఫ్లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసేది లేదు కదా.
భగవద్గీత ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకున్నాం. భగవద్గీత లోపల ఎలా మనకు కర్మ నుంచి కర్మ ఆయన కర్మ సన్యాసం అన్నాడు, జ్ఞానము అన్నాడు. ఇవన్నీ కాదు, కర్మ చేసి తీరాల్సిందే, కర్మ ఫలితాన్ని వదిలేయి. కర్మ చేయి, నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధంలో ఏ ఫలితం వచ్చినా ఆఖరికి ఫలితం పిల్లలు పోయారు, మన వాళ్ళు పోయారు, అందరూ పోయారు, వదిలేయి అన్నాడు అంతే. కానీ చేశాడు, కర్మ మాత్రం చేశాడు. అర్జునుడిని వీరోచితంగా పోరాడాడు. భీష్మాచార్యుడిని చంపడం మాటలు కాదు, మరి అది ఆయన హృదయం దాంట్లో ఇంపార్టెంట్ 3 జేబిఎస్ అవి చెయ్యొచ్చు. ఇప్పుడు చెప్పే కదా, ఏది మన ప్రాణాయామము, యోగాసనాలు, శమము, దమము, ఇవన్నీ కూడా అందులో వస్తాయి అవి. సో ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. సో అట్లాగా తపస్సు ఇవన్నీ కూడా అలా ద్రవ్య యజ్ఞం, డబ్బు ఇవ్వడం. ఏమన్నా ఎక్కడ చూడ ఏదైనా మనకు చేయడం రాకపోతే ద్రవ్య యజ్ఞం అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ వీళ్ళ నాన్న, మీ హస్బెండ్ వాళ్ళ నాన్నగారా ఈ ఆలయం కట్టించింది, అది ద్రవ్య యజ్ఞం కిందకి వస్తుంది. వాళ్ళు వెళ్ళి పూజ చేస్తారా? చేయలేరు, వాళ్ళు వెళ్ళి పూజ చేయరు. కానీ వాళ్ళ ద్వారా అది నడుస్తుంది ద్రవ్య యజ్ఞం. మనకు వీలు కానప్పుడు గొప్ప కోసం వెళ్లకుండా మనకు ద్రవ్యం అది మనకు పర్మనెంట్గా ఉంటుంది. ఆలయం ఎన్నేళ్ళుగా ఉంది చూడండి, ఎంత పాతగా ఉంది అంటే, ఎంత బాగా కట్టించారు. ఆ కట్టించిన ఆయన ఇప్పుడు ఉన్నారా? లేరు. మరి అది ద్రవ్య యజ్ఞం. ఇలాగా తపస్సు అంటే ఏంటి? ప్యాషన్ అంటే ఒక వస్తువు పైన అత్యంత ప్రేమ ఉండడం, తప్పించడం. ఏ విధంగా నాకు మోక్షం దొరకాల్సిందే అని తప్పించడం, అది కూడా యజ్ఞమే. నీళ్ళలో తలబెట్టినప్పుడు శ్వాస కోసం పోరాడినట్టుగా అది. ఇవన్నీ కూడా యజ్ఞాల కిందికి వస్తాయి. బ్రహ్మయజ్ఞము ఏంటి? కరెక్ట్. ఇది మనం ఇంతకుముందు ఒకసారి చెప్పాము. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? కాదు, కాదు. నేను పరబ్రహ్మని అనుకోవడం, అహం బ్రహ్మాస్మి అనుకోవడం బ్రహ్మయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ మెట్టు స్వాధ్యాయం, ఈ మెట్టు జ్ఞానయజ్ఞం, ఇది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అనేది హయ్యెస్ట్ లెవెల్. నేను పరబ్రహ్మని అని తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది కొంతమంది అహం బ్రహ్మాస్మి, కొంతమంది తపస్సు కూడా చేస్తారు తెలుసా, ఎట్లా అహం బ్రహ్మాస్మి అని. దీనికి ఉత్తరగీతలో చెప్పినటువంటిది బ్రహ్మయజ్ఞం కిందకి వస్తుంది. ఉత్తరగీతలో ఏం చెప్తాడు? కాదు, అది చెప్పాడు. అసలు ఒక మంత్రం చెప్తాడు. ఏంటది? హయ్యరవాలి. ఇది మనం ఎల్లుండి నేర్చుకుంటాం. సోహం. ఎవరు చెప్పారు? కరెక్ట్, సోహం కరెక్ట్ ఆన్సర్. సోహం అంటే ఏంటి? హంస ధ్యానం అంటారు. సోహం అంటే సహ అహం అంటే అది నేనే, ఆ వాడు నేనే, ఆ పరబ్రహ్మ నేనే. ఈ సోహంలోంచి సాదీసేయండి, హాదీసేయండి, ఏం మిగులుతుంది? ఓం మిగులుతుంది. అది మనం తెలుసుకున్నాం. దాన్ని బ్రహ్మయజ్ఞం అంటాం. జ్ఞానయజ్ఞం అంటే మనం నేర్చుకునేదంతా కూడా జ్ఞానం. స్వాధ్యాయ యజ్ఞం అంటే సొంతగా చదువుకుంటూ అభ్యాసం నేర్చుకుంటూ చేసుకునేది స్వాధ్యాయం. జ్ఞానమేమో ఆత్మబోధ ఇవన్నీ తెలుసుకోవడం. బ్రహ్మయజ్ఞమేమో దీనికి 3 స్టేజ్లు అనమాట. స్వాధ్యాయం, దానికంటే నెక్స్ట్ స్టెప్ జ్ఞానం వస్తుంది. స్వాధ్యాయం అంటే పుస్తకం చదివితే జ్ఞానం వచ్చి జ్ఞానం యొక్క అనుభవం వస్తుంది. తర్వాత నేను బ్రహ్మనని తెలిసిపోతుంది. ఫస్ట్ ఏం వచ్చింది? ఎస్జేబి. కానీ మనం జేబిఎస్ అంటే జూబ్లీ బస్ స్టేషన్ అని అట్లా గుర్తుంచుకోండి అని చెప్పడం జరిగింది మీ అందరికీ. క్లియర్? ఓకే, 1 అవర్ పెట్టండి. వీళ్ళందరికీ డౌట్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి 8. మనకు బ్రేక్ఫాస్ట్ 8 కల్లా తెప్పించేసేసి రెస్ట్ 1 అవర్. మంత్రోపదేశం 10 మందికి వస్తుంది, మిగతా వాళ్ళు రెస్ట్. మంత్రోపదేశం వాళ్ళకి సెపరేట్ ఇది ఉంటుంది, అది అయిపోతుంది. 10ంటికేమో మంత్రదీక్ష ఎవరైతే తీసుకుంటామంటారో వాళ్ళు మీరే చెప్పండి సార్. నేను గ్రూప్లో పెడితే కుదరదు. ప్రవచనం షార్ప్ 9:45 అంటే 10కి వచ్చిన చాలు. షార్ప్ 9:45 10కి వచ్చి గంట రెస్ట్ తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ. స్నానాలు అయిపోయిన తర్వాత ఒక చిన్న నిద్ర కొనుకేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్నానం చేయొచ్చు కానీ ఏం పడుకుంటారు అట్లాగా. నేమ్స్ ఎవరు తీసుకుంటారో చెప్పండి, దాన్ని బట్టి వాళ్ళు స్నానం
అయితే ఒక పని చేయండి, మీరు ఇప్పుడు బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా, అలా రాసి 10 మంది పేర్లు ఇచ్చేయండి. 24 మంది మొత్తము 10 10 4 10 రాసేసేయండి. ఓకే, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి ఇప్పుడు, సరేనా? ఓకే, పర్ఫెక్ట్. ఆ నియమాలన్నీ నేను చెప్తాను. కాదు విష్ణు మంత్రోపదేశంలో ఎవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళకు మంత్రం చెప్తాము. అది విష్ణు సహస్రనామంలోని ఆ శ్లోకం. దానికి ముందు అంగన్యాస కన్యాసం ఎలా చేయాలో చూపిస్తాను. చూపించిన తర్వాత ఆ మంత్రము నేను చెప్తాను. మీరు బుక్లో మార్క్ చేసుకున్నా సరే, బుక్ ఉంటే, లేకపోతే రాసుకున్నా సరే, రోజు చేసుకోవచ్చు. ఓపిక ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఓపిక లేనప్పుడు ఎలా చేయాలి అంటే టైం లేదు, ఓపిక లేదు, అప్పుడు దానికోసం అని చెప్పి గాయత్రి మంత్రం ఒకటి, అందరూ చేసుకునే గాయత్రి మంత్రాలు 3 ఉంటాయి. అది నేను అందజేస్తాను, సరేనా? బ్యాగ్లే, అయ్యో బ్యాగ్ ఇచ్చేస్తా, అందులో పెట్టివ్వాలి కదా. ఒక్కసారి ఎవరు బ్యాగ్, సరే ఓకేనా? మీరు పేర్లు ఫస్ట్ ఎవరైనా పేర్లు రాసి చేయండి కదా, పేర్లు రాసేసుకోండి. ఓకే, ఆఫ్ చేయనా రికార్డింగ్? జై శ్రీకృష్ణ.